ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేఏసీ పక్షాన దయచేసి మన జేఏసీలో ఉన్న సభ్యులు ఏమనుకోకుండా వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులకు కానీ వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళకు ముందు మాట్లాడిపిద్దాము. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే మన బీసీ జేఏసీ సభ్యులు కానీ కోఆర్డినేటర్స్ కానీ కన్వీనర్స్ అనేక పార్టీలు బీసీ యొక్క 42% ఖచ్చితంగా లోకల్ పార్టీలో ఉండాలా అనే డిమాండ్ మేరకు ఎన్నికలు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికలు ప్రకటించిన తర్వాత 42% ఇస్తామన్న తర్వాత ఎవరైతే ఇస్తామన్నారో ఏ వర్గం అయితే ఇస్తామన్నదో ఆ సామాజిక వర్గ నాయకులే ఆ యొక్క సంఘ నాయకులే ఇలా బీసీలకు 42% రిజర్వేషన్లు అవసరం లేదు, వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పేసి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడం, అదే రెడ్డి సామాజిక వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, ఆ సుప్రీంకోర్టు ఉన్నటువంటి న్యాయవాదులు ఏవైతే ఉన్నారో సుప్రీంకోర్టు న్యాయవాదులు కావచ్చు, హైకోర్టు న్యాయవాదులు కావచ్చు, ప్రభుత్వం ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే కాబట్టి ఆ బిల్లు కేవలము నామమాత్రంగా కంటెతుడుగా మాత్రమే బీసీలను కేవలం మభ్యపెట్టడానికి ఆ బిల్లు పెట్టినట్టు అర్థమవుతూ ఉంది. ఒకవేళ నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 9th షెడ్యూల్ పెట్టి ఇక్కడ ఏదైతే పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఒక బీసీల వల్లనే ఇలా రాజ్యం ఎత్తున్నారు అన్ని పార్టీలకు హెచ్చరిక చేయదలుచుకున్నాం. రేపు ఏదైతే 18వ తారీఖు పిలుపుందో ఆ పిలుపులో మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీలన్నీ కూడా బీసీ జరిగేటువంటి మద్దతుకు పాల్గొన్నట్టయితే మేము ఖచ్చితంగా మేము నమ్ముతాం తప్ప అప్పటిదాకా నమ్మమనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. ఎవరైతే మనకు యాంటీ చేస్తూ ఉన్నారో, ఎవరైతే మనకు వ్యతిరేకం చేస్తూ ఉన్నారో, ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి మనం ఏదైతుందిపోవాల్సిన అవసరం ఏతుందో ఈడబ్ల్యూసీ చట్టం వచ్చిన తర్వాత మన బీసీలం కావచ్చు, ఎస్సీలం కావచ్చు, ఎస్టీలం కావచ్చు, ఆ ఈడబ్ల్యూసీ చట్టం వచ్చింది, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. కానీ వాళ్ళు 6%, 7% ఉన్నటువంటి ఈడబ్ల్యూసీకి సంబంధించిన అగ్రవర్ణ కులాలు ఇలా 10% బిల్లు పార్లమెంటు పెడితే మరి ఇలా 62% ఉన్నటువంటి బీసీ బిల్లును ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇలా బిల్లు ఆమోదిస్తలేనటువంటి విషయం ఏదో దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం మొత్తం యావత్ దేశానికి ఒక దిక్సూచిగా ఉండాలంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి 18వ తారీఖు నాడు మనమందరం బీసీ కులాలు కావచ్చు, కలిసి వచ్చే వర్గాలని కలుపుకొని కలిసి వచ్చే పార్టీని కలుపుకొని ఖచ్చితంగా 18వ తారీఖు నాడు జరిగినటువంటి ఏదైతే బీసీ అయితే మన తెలంగాణ రాష్ట్ర బంద్ ఉందో ఆ బంద్లో మనందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. నేను అదేవిధంగా మిగతా ఇంకా అనేక కులాలు తీసుకున్న 18వ తారీఖు తర్వాత ఎవరిని కూడా మనం వదిలిపెట్టకుండా ఈ జేఏసీ సభ్యులకు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. రేపు ఒక్క 18వ తారీఖు ప్రయత్నం తప్ప ఇంకా రాబోయే ఉద్యమాన్ని 18వ తారీఖు పూర్తి కాదు. మనకు బీసీ ఉద్యమం జరగాలంటే మనం అన్ని వర్గాలని మనం కలుపుకొని పోవాలా. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఈ ఉద్యమాల పోరాటాలకి నిజామాబాద్ చరిత్ర కాబట్టి ఈ యొక్క పోరాటంతోనే మనము మళ్ళా రాష్ట్రంలో ఏదైతే ఉందో రాష్ట్ర నాయకులు చేసి పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఇప్పటికీ అనేక రాజకీయ పార్టీలు కలిసినాం, ఇక్కడ అనేక సంఘాలు కలిసినాం, అనేక సంఘాల ఆర్గనైజేషన్ మద్దతు దొరుకుతా ఉంది. కాబట్టి మనం ఎవరిని కూడా మన 18వ తారీఖు విజయవంతం చేయడానికి ఇప్పటికే మనం చాలా సంఘాలు కలిసినాము, అందరినీ కలిసాం. కాబట్టి ఇంకా కూడా అందరూ కలుసుకొని రేపు ప్రభుత్వంలో మనమందరం పెద్ద ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం ఏదైతే మన అసెంబ్లీలో మన బీసీల సత్తా ఏంటంటే రాజ్యం మా ఇచ్చిన భిక్ష. కాబట్టి మనం ఈ ఎన్నికలు ఖచ్చితంగా మనం యొక్క మొత్తం బీసీ యొక్క ఉద్యమంలో ఏం జరగాలంటే ఎక్కడైతే రెడ్డిలు పోటీ చేస్తారో ఎక్కడ పోటీ చేస్తారో అక్కడ కూడా ఓడగొట్టడమే ముఖ్యం. గెలిచిన వాళ్ళు ఎవరో మనలో కావచ్చు, కానీ రెడ్డి లక్ష్యమే మద్దతు తెలపడానికి రావడం జరిగింది. వారికి జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి బంధు ప్రభావం ఎట్లా
రెడ్డిలో రావులో ఇంకోళ్ళకి మన వాయిస్ని గట్టిగిద్దాం. జై బీసీ. అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు పోతన్కర్ లక్ష్మీనారాయణ గారికి, మరి అదేవిధంగా చైర్మన్ మిత్రుడు, చాలా రోజుల నుండి తనతోటి కలిసి పనిచేసిన అనుభవం ఉంది, మరి బొబ్బిలి నర్సయ్య గారు, మరి ఈ కార్యక్రమానికి మరి ఏదైతే 18 నాడు తలపెట్టినటువంటి ఈ యొక్క బంధుకు మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ మద్దతు తెలపడానికి వచ్చేసినటువంటి మరి జిల్లా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి, విఠలన్న గారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా నరేందర్ గౌడ్ గారు, మరి కాంగ్రెస్ పార్టీలో తను కూడా ఒక కీలక బాధ్యత ఉంది. మరి అదేవిధంగా మరి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, రైట్ ఆర్గనైజేషన్స్ కానీ, విద్యార్థి సంఘాలు, కర్షకులు, కార్మికులు, మేధావులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క 18 నాడు తలపెట్టినటువంటి ఈ యొక్క బంధును విజయవంతం చేస్తామని చెప్పేసి వచ్చినందుకు సంతోషం. మరి గతంలో చరిత్ర చూసుకుంటే 75 సంవత్సరాల నుండి కూడా మనము ఎప్పుడైనా సరే అగ్రవర్ణాలకు పల్లకి మోసే బోయలుగానే తయారైనాం తప్ప మనము ఆ యొక్క పల్లకిలా కూర్చోలేకపోయినాం. మరి ఇప్పుడైనా కానీ సోయ వచ్చి గతంలో కమ్ములకు అధికారం ఇచ్చినాము, రెడ్లకు అధికారం ఇచ్చినాము, ఇప్పుడన్నా కానీ చైతన్యం కావాలనే విషయంతో అందరూ ఏకమైనందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది 42% మేము మీకు ఖచ్చితంగా ఇస్తామన్నారు. మరి 42% ఇస్తామన్న మీరు ఖచ్చితంగా దానికి కట్టుబడి 56% ఉన్నోళ్లకు 42% ఇస్తా అన్నారు. దానికి కట్టుబడాలి కానీ మళ్ళీ దాంట్లో మైనార్టీని 10% పెట్టి దీన్ని కేంద్రానికి పంపి కేంద్రం ఇస్తలేదని చెప్పేసి సాకు. అంటే మీరు ఇచ్చిన నివేదిక తప్పుడు తడకల నివేదిక ఇచ్చి మరి కేంద్రాన్ని బద్నాం చేస్తే ఊరుకోము. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎవరైనా ఏదైనా చెప్తే తలకాయలు ఊపే పరిస్థితులు లేదు. అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మరి కొన్ని సంవత్సరాల నుండి ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. మరి ఇప్పుడు అన్ని సంఘాలు కూడా, అన్ని కుల సంఘాలు కూడా ఈ యొక్క జేఏసీని బలపరచాలా. మరి గతంలో కూడా అధికారంలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిండు ఈసారి లాస్ట్ రెడ్డి ముఖ్యమంత్రి అని, అగ్రవర్ణాల ముఖ్యమంత్రి లాస్ట్ అని చెప్పేసి. ఎందుకంటే ఇవాళ మనం చిన్న సర్పంచ్ ఎంపీడీసీలకే కొట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు 3 లక్షల కోట్ల బడ్జెట్ మీద గురిపెట్టి మా వర్గమే పాలించాలా, మా వాళ్ళే అన్నిట్లా మొదటగా ఉండాలని. మన దగ్గర చదువు ఉన్నది, సంస్కారం ఉన్నది, తెలివి ఉన్నది, ధైర్యం ఉన్నది, అన్నీ ఉండి కూడా వాళ్ళ దగ్గర బానిసల్లాగా ఊడిగం చేస్తున్నారు తప్ప మరి అధికారంలోకి పోలేని పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడన్నా కానీ బీసీలంతా సోయి తెచ్చుకొని మనం స్వయం పాలన, ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడన్నా కానీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు కూడా రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కొన్ని కుల సంఘాలు సార్వత్రిక ఎన్నికలకు పోటీగా వాళ్ళ కులాలల్లో ఎలక్షన్స్ పెట్టుకొని ముందుకు వస్తున్నారు. మరి ఇటువంటి ప్లాట్ఫారం వచ్చినప్పుడు మనం అందరం ఏకం కావాల్సిన సమయం వచ్చినప్పుడు మీరు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండి ఈ ఒక మీటింగ్ అనేది మనం బలంగా చేసుకోగలిగితే ఎదుటోళ్ళు కూడా అరే వాళ్ళ లోపల చైతన్యం వచ్చింది చేసుకోమని చెప్తారు. ఇలా ఒక బీసీ కులాలే కాదు, ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా బీసీ నినాదం లేకుండా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. మరి అటువంటిప్పుడు ఇలా సోదరి కవితమ్మ కూడా నేను బీసీలకు న్యాయం చేస్తాను, ఆమె కూడా ఒకరోజు ధర్నా చేసింది. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండు 42% బీసీలకు వాళ్ళ మాట వాళ్ళకి ఇస్తాను. మరి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పటిదాకా మీరు మమ్మల్ని ఎందుకు ఇట్లా అవమానిస్తున్నారు? అన్యాయం కాదు, అవమానిస్తున్నారు. ఇవాళ మీకు రాకపోతే, మీరు ఎంపీలుగా ఓడిపోతే మీరు ఆగమేఘాల మీద మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి ఎమ్మెల్సీలుగా గెలిచిన పరిస్థితి ఉన్నది. మీరు ఇలా ఆగమేఘాల మీద ఏదైతే సార్వత్రిక ఎన్నికలు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచి మీరు మంత్రులైన సందర్భం ఉన్నది. ఇలా బీసీలు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి
మరి వాళ్ళు ఇన్ని రోజుల కళ నెరవేర్చుకుంటామంటే బీసీలకు ఎందుకు అవమానిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైతే అనిశ్చితవేత ఉంటుందో అక్కడ ఉద్యమం షురు అవుతుంది. నాడు ఏదైనా నక్సలైట్ ఉద్యమాన్ని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క 18 నాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము నిన్ననే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫోరం అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై బీసీ. కాబట్టి మనమందరం కలిసిపోతే కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉద్దేశంతో చెప్పి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మాట్లాడి ఏ విధమైతే ఆ విధంగా, ఎందుకంటే మీ అనుమానాలు మాకు తెలుస్తాయి. అలా వచ్చింది మేము వద్దంటే, ఎందుకంటే ఇలా బీజేపీ ఇచ్చింది, తెలంగాణ కూడా బీజేపీ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఏం చేస్తాం. నేను మాత్రమే పార్టీకి చెందిన కాదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను సార్. ప్రతి ఒక్కరు మాట్లాడండి, ఏ విధంగా మాట్లాడాలి, మీ ఒపీనియన్ చెప్పండి. కాకపోతే మనం పెద్ద ఎత్తున 18 రోజులు బంధు పిలుపునిచ్చే ఎలా చేద్దామని చెప్పి మాట్లాడండి. ఎట్లయితే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అందులో కూడా సబ్బండ వర్గాలు గట్టి ప్రొసీజర్ అయితే తప్పు, ఆ ప్రొసీజర్ పోయే ప్రొసీజర్ అయితే తప్పు. హైదరాబాద్ పోవాలంటే ఆటో బస్ ఎక్కితే పోతాం, హైదరాబాద్ బస్ ఎక్కితే పోతాం. వాళ్ళని ఇళ్ళని వాళ్ళని అనుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరితో పని పడతారు, ప్రతి ఒక్కరితో. నువ్వెంత నేనెంత అనుకుంటే మనం ఇంతే ఉంటాం, రాసి పెట్టుకోరు. ఎవరిని ఏమనదు, రైట్ అన్నా మీతో కూడా పని పడుతుంది. మాకు ఎప్పటివరకు మనకు పని పడుతుంది? ఏదైతే మన యొక్క గోల్తో 42% రిజర్వేషన్ అనేది దాన్ని సాధించుకునే వరకు ప్రతి ఒక్కరు మనం కలుపుకోవాలి. విమర్శిస్తే మనల్లో మనం ఈయనే 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడిపోతే మురళ మాట్లాడినట్టు ఇంకోటి మాట్లాడితే మన విమర్శ అంతా వేరే దానికి తీస్తుంది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మేము ఉద్యమంలో పనిచేసినాం. ఈడ విద్యార్థి ఉద్యమంలో మీ అందరికీ తెలుసు కీలక పాత్ర పోషించినాం. అంత పెద్ద రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా ఏర్పడడానికి మేము పోరాటం చేసామంటే 42% కొట్లాడాలా అంటే దీన్ని రక్షణ చట్టంలో ఏదైతే పార్లమెంటులో బిల్లు సాధించేవారు, పార్లమెంట్లో బిల్లు సాధించాలంటే ఎవరు చేయాలా? నువ్వు నేను కొట్లాడతా సార్, మన ఎంపీలు కొట్లాడాలా, గెలిచినటువంటి నాయకులు కొట్లాడాలా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు కొట్లాడాలా, కాంగ్రెస్ ఉన్నోళ్ళు కొట్లాడాలా, బీజేపీ ఉన్నోళ్ళు కొట్లాడాలి. నువ్వు నేను ఏడాది పోతాం, దీనికంటే హైదరాబాద్ దాకా పోతాం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా పోతాం, పార్లమెంట్ లోపల పోము, హైదరాబాద్ మనం సెక్రటరీలో పోము. సెక్రటరీలో పోవాలంటే పలానా పార్టీలో అడిగితేనే కలిసిపోతేనే పుల్ల పోతే ఇరగొట్టి పడేస్తారు. చీపిరి కట్టయిపోతేనే ఉంచుకుంటా పోతాము. అది గుర్తుంచుకొని ఏదైతే ముంగటున్న పెద్దలు ఖచ్చితంగా మీ నిర్ణయాలు తీసుకోండి. ఈ బంద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కలుగుతాం, కాంగ్రెస్ పార్టీని కలుగుతాం, బీజేపీని కలుగుతాం, ఎంఐఎంని కలుగుతాం. ప్రతి ఒక్కరిని మనం కలిసిపోదామని డబ్బు కొట్టేటోడు ఉండాలా, ప్రతి ఒక్కరు ఉండాలా. మనం తప్పు రావాలంటే డబ్బే కొట్టాలి, అందరినీ ఇవ్వాలి. మనం అరే మద్దతు తెలుపుని బయట మా మద్దతు మీ ద్వారా మద్దతు తెలుపుతారే అందరూ, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా మాకు వచ్చి మద్దతు తెలుపుతారని మనం కూడా సంతోషిస్తాం. దయచేసి ఎవ్వరు కూడా పేరు తీయరు, ఎవరినైనా అంటాం కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ప్రతి ఒక్కరిని తిడదాం, కానీ పేరు తీయరు. పేరు తీస్తే ఏమైతే అంటే అది నాకు సౌందర్యానికి ఇష్టం, రమ్యానికి ఇష్టం, వారికి ఒక్కొక్కరు ఇష్టంతో ఉంటారు, ఇష్టాలతో కూడుకుంటారు. పార్టీ అని కాదు, కుటుంబని కాదు, మతమని కాదు, ప్రతి ఒక్కరం అందరం కూడా కలిసికట్టుగా అందరం ముందుండి పోరాడదాం. 18వ తారీఖు రోజు మనం అందరం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు ఒక 5గురితో ఖచ్చితంగా వచ్చి మనం బంధుని విజయవంతం చేస్తే అదొకటి అయితే. తర్వాత పెద్దలందరూ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటాం. మా వంతుగా మేము కూడా ముందు అందరూ మన రాబోయే తరాల కోసం కొట్లాడుతున్నాం. అప్పుడు కొట్లాడకుంటే ఏం లేదు. దయచేసి ఏమనుకోవద్దు, నా వాయిస్ ఇట్లానే ఉంటుంది, మాట్లాడే పద్ధతి ఇట్లానే ఉంటుంది, కొందరికి తెలియదు కాబట్టి ధన్యవాదాలు. సిపిఎంఎల్ మొత్తం ఎన్ని పార్టీలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయో అన్ని పార్టీలు కలిసి మనకు అందరూ కూడా మనకు మద్దతు తెలిపారు. అలాగే మన నిజామాబాద్ జిల్లా ఎంపీ గారు కూడా నిన్న స్వయంగా మనకి
18 నాడు పూర్తి మద్దతు తెలియజేస్తున్నా అని చెప్పి ఎంపీ గారు కూడా మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. మీటింగ్లో ఉన్నప్పుడు అన్న కూడా వస్తాను, నిన్న కూడా బాగా రెస్పాండ్ అయ్యింది అన్న గారు కూడా. అలాగే మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు మీకు దయచేసి జేబీసీ జైపూరే జైబీన్ ఉదయపూర్ సమావేశానికి ఇచ్చేసిన బీసీ సంఘాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు అన్ని ఉన్న ఎంపీలు ఎప్పుడైతే వాళ్ళ పార్టీలకు రాజీనామా చేస్తారు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారో అప్పుడు ప్రభుత్వం కూడా గమనించాలి. ఉదాహరణకు కేవలం ఒక రోడ్డు విస్తరణ చేయాలన్నా 30 నుంచి 40 సంవత్సరాల భవిష్యత్ ఆలోచించి రోడ్డు విస్తరణ చేయడం జరుగుతున్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా ప్రాతిపదికన జనాభాను ఉద్దేశించి మనకు ఎంత రిజర్వేషన్ అయితే అవసరమో, అంటే అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు అప్పటి జనాభా అప్పటి పరిస్థితులను బట్టి రాసి ఉంటారు. దీన్ని రాజ్యాంగాన్ని కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే 7-8% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం, అలాగే 57% ఉన్న బీసీలకు కూడా 42% 50% ఇచ్చిన తక్కువ అని మేము నిజామాబాద్ చేసిన డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మన చేసిన తరఫున ఇది కేంద్ర ప్రభుత్వం మన విధానం వెళ్ళే వరకు మనము ఉద్యమం పోరాటం చేయాలి, నిస్వార్థంగా చేయాలి. రాజకీయ పార్టీలకు తొత్తులుగా లేకుండా చేసినప్పుడే మనం సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం. జై బీసీ, జై పునే, జై భీమ్. థ్యాంక్ యూ రమేష్ అన్న. రెండే రోజు సమయం కాబట్టి కులాల వారి ఏదైతే పార్టీల వారికి వచ్చిందో వాళ్ళు ద్వారా ప్రచారం చేస్తే బాగుంటుంది అభిప్రాయం. ఈ కుల సంఘం వాళ్ళు కానీ పార్టీ రాజకీయ పార్టీ కానీ ఈ పార్టీల ఈ కుల సంఘాలు ఏర్పాటు చేసి అది మద్దతు ప్రకటించడం చేస్తే బాగుంటుంది అభిప్రాయం. ఇంకో అభిప్రాయం ఏంటంటే మనం ఏర్పడి బంధు విషయం జరగాలంటే నిజామాబాద్ నగరంలో ఒక 4-5 చౌరస్తాలో ఏదైనా రీసెర్చ్ ప్రోగ్రామ్ చిన్న కార్యక్రమాన్ని 4 ప్రాంతాలు 5-6 ప్రాంతాలు ఇంకా రకరకాల ప్లేస్లలో ఒక చిన్న రీసెర్చ్ కార్యక్రమం పెడితే బాగుంటుందని అభిప్రాయం. ఇట్లా మనం ప్రచారం చేసి మిగతా ఎవరైతే కుల సంఘాలంటే ఎవరైతే ఉన్నారో ఆ కుల సంఘాలందరినీ కూడా ఇక్కడికక్కడ సమావేశాలు ఏర్పడేసి పార్టీ 50% విషయంలో 50% ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ మళ్ళీ అదే విధమైనటువంటి వీళ్ళంతా ఎంత కలిసి 40% అవుతుంది. మనం 50% ఉన్నాం. మనము వాళ్ళని అధికారుల కోసం చేయడం కోసం ఈ బలమైన విధానాలు తీసుకోవాలి. ఏదో ప్రభుత్వం పెట్టి దాంట్లో శాతం కోసం పోరాటం చేయాలా అనే అంశాన్ని కాకుండా ఇప్పుడు ఇందాక మన ఈ విషయాన్ని మనం తీసుకోవాలా. ప్రభుత్వం పెట్టే దాన్ని కాకుండా రాజ్యాధికారం కోసం మనం పోరాటం, బీసీల ఆరాటం, రాజ్యాధికారం కోసం పోరాటం. ఈ 2 విధానాలు మనం ముందుకెళ్ళినట్టయితే నిజామాబాద్ మనకు కార్యక్రమాన్ని మనం గ్రూపుగా తయారు గ్రూపులు చేసి దానికి ఒక్కొక్క పని ఒక్కొక్క విస్తరణ చేసినట్లయితే ప్రోగ్రామ్ బాగుంటుంది అభిప్రాయం. ఇప్పుడు సమావేశాలు ఎప్పుడు చేద్దామా, లేకపోతే ర్యాలీ చేద్దామా, లేకపోతే 4 సంవత్సరాలు కార్యక్రమాలు చేద్దాం. కానీ సూచన మాత్రం ప్రణాళిక మాత్రం ఉన్నటువంటి కుల సంఘాలు, రాజకీయ పార్టీలు వాళ్ళ సమావేశాలు ఏర్పాటు చేసి లేకపోతే సోషల్ మీడియా కానీ చూసినా కానీ ప్రజలు మద్దతు విధానం నుంచి వాళ్ళు బహిరంగ ప్రకటించడం కోసం కార్యక్రమం నిర్వహించి ఈ ప్రణాళిక చేస్తే బాగుంటుంది తెలియజేస్తున్నాను. జిల్లా మేలు సంఘం పక్షాన నా పేరు హనుమంతరావు. నేను జిల్లా మేలు సంఘం అధ్యక్షుడిగా విన్నవించేది ఒకటే, ముందుగా ఎల్లుండి తలపెట్టేటటువంటి బంద్ కార్యక్రమానికి మనం అందరము సహకరించుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి ఏంటంటే బీసీ సంఘం నాయకుడు కాదు, ప్రతి బీసీ కూడా నాయకుడే. అందరూ కలిసి ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె మాదిరిగా బీసీ జనులందరూ కూడా తప్పకుండా రోడ్డు మీదకి వచ్చి బంద్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అన్నగారు చాలా చక్కగా చెప్పింది ఏంటంటే త్యాగం లేకుండా మనం ఒక ఉద్యమ పోరాటాలని కానీ ఉద్యమాలు సక్సెస్ అయిన ఉద్యమాన్ని పరిశీలిస్తే మన కళ్ళ ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమము సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అహింసాత్మకంగా, హింస లేకుండా, త్యాగాలతో ఈ రెండు పట్టుదలతోనే మనము తెలంగాణ సాధించుకున్నాం. ఈ ఉద్యమం కూడా రిజర్వేషన్ మనం 42% నిజంగా మన పిల్లల కోసం కోరితే
కార్పొరేట్ సీనియర్ రెండో సీనియర్ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వీరశైవ నేను ఒక దొంతి మాధవరెడ్డి, ఆ మాధవరెడ్డి నిన్న కోటేసినటువంటి వ్యక్తికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంతమంది బీసీలు చర్చించుకోవడానికి కారణమైన ఒక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో 3 ఎజెండాగా పెట్టుకొని ప్రయాణాన్ని కొనసాగించిండు. 1 భావజాల వ్యాప్తి, 2 ఉద్యమ కార్యాచరణ, 3 రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడుతుందని చెప్పేసి ఇలా చేసిండు. ఆ నానుడి, ఆ పెద్ద మనిషి మన బీసీ బిడ్డ, మన వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తి. మరి ఆ 3 అంశాలు ఇలా బీసీ ఉద్యమానికి ఎందుకు వర్త? బీసీలకు కంచుకోట, బీసీ ప్రజానికం పెద్ద ఎత్తున ఉంది. నిన్న చాలా మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారు, బీసీలు ఓట్లేసే యంత్రాలుగానే ఉన్నారు, బీసీలను ఓట్ల కోసమే వాడుకున్నాం, మా భిక్ష అది ఇది. ఇలా ఏ ప్రజా సంఘమైన బీసీలు లేకుండా ప్రయాణం కొనసాగదు, ఏ రాజకీయ పార్టీ అయినా కొనసాగదు. ఇలా మీకు బీసీలు మీ పార్టీలకు కావాలంటే మేము మిమ్మల్ని పిలవాల్సినటువంటి అవసరం లేదు, మీరే రావాలి, మీరే బంధువులు స్వచ్ఛందంగా పాల్గొనాలి. 56% ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇది అనఫిషియల్ డేటా, ఇది అనఫిషియల్ డేటా. ఎందుకంటే ఇంతకు మించి చూపించినట్లయితే కులగణనలో ఇంతకు మించి కనుక చూపించినట్లయితే మేమెంతో మాకంతా వాటా కావాల్సి అని చెప్పి బీసీలంతా ఏకమవుతారని చెప్పేసి ఇలా లెక్కించే వాళ్ళు వాళ్ళే, ఎన్యుమరేటర్ వాళ్ళే, రాసినటువంటి వాళ్ళు వాళ్ళే, తీరా తీసుకొచ్చి బయటకు చూపించే వాళ్ళు వాళ్ళే. ఎక్కడన్నా మన ఐఏఎస్ బయటకు వచ్చి మాట్లాడిరా? ఏ కులగణన ఐఏఎస్లు ప్రధానంగా ఉన్నటువంటి ఇలా బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు బహుజన ఐఏఎస్లను ఈ కులగణనలో ముందంచెల వరకు ఎక్కడన్నా ఉంచిరా? ఎందుకంటే ఈ డేటా బయటకు వస్తుంది. అది ఏ ప్రభుత్వం అయినా సరే, గతంలో ఎస్కేఎస్లో జరుగుండొచ్చు, మొన్నటి దాంట్లో కూడా జరుగుండొచ్చు. మనకు అనుమానమున అన్యాయమే జరుగుతూ ఉంది. ఇవాళ మనం ఒకటే కావాల్సిందల్లా రాజ్యాంగబద్ధంగా 52% విద్యా ఉద్యోగ రంగంలో 52% సీలింగ్ దాటింది ఎట్లా? ఇలా లోకల్ బాడీ రిజర్వేషన్ లో ఎందుకు వర్తించదు అనేది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మనకు వస్తుంది ఎంత? 33%. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 33% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ ని 23% పడిపోయింది. 15% రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు రావాల్సింది ఎస్సీలకు వస్తుంది, ఎస్టీలకు రావాల్సింది ఎస్సీలకు వస్తుంది. మరి తీరా చూస్తే 48%. మరి నేను ఇంతకుముందు విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కలిపితే 62% అవుతా ఉంది. మరి దానికి వర్తించని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో స్థానిక సంస్థలో ఎన్నికల్లోకి ఎందుకు వర్తిస్తున్నాయని ఎవరన్నా ఏ పొలిటికల్ పార్టీ లీడర్ అన్నా ప్రశ్నిస్తున్నాడా? ఎందుకంటే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఆయనకు, ఆయన అధిష్టానం ఏదైతే లెటర్ రాసి పంపితే దాన్ని మేము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఆ లీడర్. మరి ఆ లీడర్ ఎన్నుకునే నాయకులు మనం, ఆ లీడర్ కోసం పనిచేసే జనాలు మనం. నేను అందుకే మొట్టమొదటి ముందు మాట్లాడినప్పుడే చెప్పిన, బిడ్డ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీ కేర్ఫుల్ అని హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించింది. ఆ పరిస్థితిని వచ్చింది కాబట్టి మనమంతా రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓ బిడ్డ మేలుకో, నీ తలరాత మార్చుకో. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా మన పరిస్థితి, మన రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా, విద్యారంగంలో ఉందా, ఉద్యోగ రంగంలో ఉందా కాదు, రానున్నటువంటి నెక్స్ట్ తరానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మండల్ కమిషన్ ఉద్యమంలో పాల్గొనలే, కానీ ఆ మండల్ కమిషన్ చరిత్రను చదివిన. మురళీధర్ రావు కమిషన్ మనం చూడలే, కాకా కలేకర్ కమిషన్ చూడలే, ఓబీసీల కోసం చేసినటువంటి కమిషన్ ఏ ఒక్క దాంట్లో కూడా నేను చూడలే, పాల్గొనలే. కానీ 2008 నుంచి ఈ నిజామాబాద్లో బీసీ ఉద్యమంలో నిఖార్సుగా పనిచేస్తూనే వచ్చినాం. సరే, రాజకీయ కోణంలో రాజకీయ అవసరాలకు మనం కావాలనుకున్నప్పుడు ఏదో ఒక పార్టీ కోసం పనిచేస్తుండొచ్చు, కానీ లోపల ఉన్నటువంటి నా పుట్టుక బీసీ అనేది నేను మర్చిపోను. ఇలా నేను ఏ పార్టీలో పనిచేసినా క్యాస్ట్ సర్టిఫికేట్ నా పార్టీ సర్టిఫికేట్ ఇవ్వదు, కానీ బీసీ అని మాత్రమే ఇస్తుంది. అది నా గుండెలో ఉంటుంది, ప్రతి ఒక్క బీసీ బిడ్డలో ఉంటుంది. కాబట్టి మనం ఇలా కావాల్సిందల్లా ఈ నెల 18వ తారీఖు నాడు జరగబోయేటువంటి బంధులో నిజామాబాద్ నా భూతో భవిష్యత్తుగా ఇక్కడ పెద్దలు గణేష్ అన్న, మన వాళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. ఇదే వేదిక డిసెంబర్ 23, 2009 నాడు తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే ఈ రాష్ట్రం మొత్తం నిజామాబాద్ వైపు చూసే విధంగా తెలంగాణ ఉద్యమం నిలబడ్డది. డిసెంబర్ 23 నాడు ప్రకటన వెనక్కిపోయిన రోజు, తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెనక్కిపోయిన నాడు ఈ
జర్నలిస్టు మిత్రులందరూ చూసి ఈ వేదికనే ముందునే పెద్ద ఎత్తున రాష్ట్రం దేశం మొత్తం కూడా నిజామాబాద్ వైపు చూసే విధంగా బంద్ జరిగింది, బగాయించిన ఒక్కొక్కరిని. దాంట్లో అనేక కేసులు ఎదుర్కొన్నాం, వాళ్ళందరూ మాకు మద్దతు ఇచ్చారు. ఇవాళ ఎక్కడ ఇందు గలడు అందు లేడనే సందేహం లేదు. ఎందెందు వెతికినా అందందు గలడు ఒక బీసీ అనే విధంగా ప్రతి రంగంతో మనం అంటున్నారు, అది చైతన్యం అవుతున్నారు. ప్రతి ఒక్కరి లోపల ఉంది అయ్యో ఇంత అన్యాయం జరుగుతుందని, కానీ బయటకు రావాలంటే భయపడతా ఉన్నారు. ఇక్కడ కూర్చొని చాలా మందికి మనం ఫోన్లు చేసినాం, అలా ఒక రౌండ్ టేబుల్ జరుగుతుంది రండి అని అంటే వాళ్ళ ఆఫీసర్ అప్పర్ క్యాస్ట్, వాళ్ళ పొలిటీషియన్ అప్పర్ క్యాస్ట్, అయ్యో మా ఎమ్మెల్యే ఇది, మా ఎంపీ ఇది, మా ఎమ్మెల్సీ ఇది అని అనుకుంటే బిడ్డ నీ ఇంటికి వచ్చినాడు తప్ప నీకు బీసీ అనే విషయం గుర్తురాదు. ఇవాళ ఒక పార్టీ ఇది ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి అనే విధంగా పెట్టుకున్నది, మళ్ళా కొట్లాడుతూ ఉన్నది. కానీ ఇవాళ చాలా మంది ఒక జెడ్పీటీసీ ఆస్పిరెంట్ ఇక్కడ కూర్చున్నాడు, చూసిన పేరెందుకు కానీ ఒక జెడ్పీటీసీ ఆస్పిరెంట్ ఇక్కడ కూర్చున్నాడు, బీసీ వచ్చింది, ఆయన జనరల్ వచ్చింది లేదా బీసీ వచ్చింది. వాళ్ళు ఇలా బయటకు వచ్చి కొట్లాడితే బీసీ అని ఏదైతే వచ్చినటువంటి మొన్న రిజర్వేషన్ 42% వాళ్ళందరూ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, కానీ వాళ్ళు కూడా బయటకు రాకుండా భయపడితే మా ఎమ్మెల్యే మా ఇన్ఛార్జ్ టికెట్ ఇస్తాడో లేదో అనే ఆలోచనలో ఉంటే, ఎందుకంటే వాళ్ళంతా అప్పర్ క్యాస్ట్, వాళ్ళ కోసం పనిచేసింది మనం. వాళ్ళ టికెట్ ఇవ్వాలి మొన్నటి రిజర్వేషన్ ప్రకటించిన దాంట్లో నీకు బీసీ అని వచ్చింది, దాన్ని మార్కెట్ కూర్చోబెడతావు. నువ్వు అన్యాయం అయిపోతున్నావు అనే విషయాన్ని నీకు తెలుసు, కానీ బయటకు రావడానికి భయపడతా ఉన్నావు. నేను అందుకే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ లో ఇంకో అంశాన్ని చేర్చింది, దీనికి సుప్రీం కోర్టు తోటి పని లేదు. విద్యా రంగంలో కనీసం ఉద్యోగ రంగంలో 42% విద్యా రంగంలో ఇస్తామన్నారు, ఉద్యోగాల్లో ఇస్తామన్నారు. ఉద్యోగాలు అంటే ఒక ఈ సీట్లలో 42% సీట్లు ఓబీసీలకు ఇవ్వాల్సిన దాంట్లో బీజేపీలు అడ్డుపడ్డారా, బీఆర్ఎస్ అడ్డుపడ్డారా, లేదా వేరే రిజర్వేషన్ వ్యతిరేకులు? బీసీ రిజర్వేషన్ పై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఇప్పుడు సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేసింది. కాబట్టి అందరికీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడిగా, అలాగే కలుగీత కార్మిక సంఘం వృత్తిదారుల పక్షాన నేను మీ ముందు మాట్లాడాలనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పటిదాకా ఉద్యమ నేత శ్రీనివాస్ గౌడ్ చాలా ఉద్వేగంగా, చాలా ఆవేశంగా, చాలా ఇంటెలెక్చువల్తో మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడడం ఏంటంటే విద్యార్థులను యువకులు కూర్చొని పెట్టి క్లాసులు చెప్పి వాళ్ళ ఇంటెలెక్చువల్గా భావజాలంలో కొద్దిగా లోపల దొరకొడితే మన బీసీ ఉద్యమం అనేది బలోపేతం అవుతుంది. రేపు విద్యార్థులు యువకులు లేకుండా మనం ఏమీ ఊహించలేము. మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే తక్కువ కాదు, అందరూ అన్ని ఉద్యమాలలో పాల్గొని మస్తు రాడు తేలినటువంటి వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి తెలియనటువంటిది కాదు. ఇప్పుడు రీసెంట్గా రేవంత్ అన్న చెప్పిండు, ఏం చెప్పిండు, ఏది ఏమన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ప్రయత్నం అయితే చేసింది, అంతవరకు స్వాగతిద్దాం. కాకపోతే అందరికీ తెలిసినటువంటి విషయమే, ఏదైనా కూడా అది ఆరిపోతుంది. ఈనాడు బీసీ రిజర్వేషన్ మనం ఏదైతే పోట్లాడుతున్నామో అది సాధ్యం కావాలనంటే రాజ్యాంగంలో మార్పు, సవరణ కావాలి. శాస్త్రీయంగా, సైంటిఫిక్గా ఆడ సవరణ కావాలి. ఆ సవరణ అయినటువంటిది 9వ షెడ్యూల్ గ్రామాల నుంచి కూడా ఈనాడు మనమెంతో మనకంతా అనే భావన రావాలి. ఈనాడు సాధించుకోవడం జరిగింది. ఇది అట్లా కాదు. బీసీలలో కులాల్లో కూడా యూనిటీ లేదు, ఐక్యమత్యం లేదు. ఈనాడు మిత్రులు అందరూ మాట్లాడుతూ చెప్పినటువంటిది మాట్లాడడం మిత్రులారా చాలా అందరూ మాట్లాడతారు. ప్రాక్టికల్కి వచ్చేసరికి ఈగోలు అడ్డొస్తాయి, పార్టీలు అడ్డొస్తాయి, నేనా నువ్వా అడ్డొస్తుంది. నేను ఈడ ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, హిందూ గల మందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా రెడ్డిలు ఉన్నారు, రావులు ఉన్నారు. కమిట్మెంట్, మనం ఏదైనా కానీ మనం చేద్దామన్నటువంటి దృఢ సంకల్పం, కమిట్మెంట్ ఉంటే పార్టీలకు అతీతంగా ఒక బీసీ బిడ్డ అందరు కదిలితే సాధ్యం కానిదంటే ఏది ఉండదు. మిత్రులారా, మనం ఈగోలు పక్క పెడదాం, పార్టీలు పక్క పెడదాం. ఒక బీసీ బిడ్డగా ఒక కుల సంఘాలు, పార్టీలు అందరు ఏకమై ఐక్య ఉద్యమం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. జై బీసీ, జై బీసీ.
నాయకులందరికీ స్వాగతం సుస్వాగతము. ఏదైతే మనం ఈ 18 బంద్ చేయాలనే కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టామో దాన్ని కట్టి మన కరోనా టైంలో ఏదైతే ప్రపంచమే స్తంభించినట్టు బంద్ ఏదైతే ఉండేదో ఆ విధంగా మనం ఆ బంద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాల్గొని దాన్ని ఎంతో విజయవంతం చేస్తేనే ఉన్నతున్న కులాల వారికి ఖచ్చితంగా అనే వీళ్ళంతా సంఘటితమై ఎప్పుడే ఒక ముక్కుముడిగా దాడి చేసే విధంగా తయారయ్యారని చెప్పి వాళ్ళందరూ వాళ్ళలో భయం చూపించాలంటే ఖచ్చితంగా ఎల్లుండి జరిగే బంద్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బీసీ నాయకులందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఆల్రెడీ మా మిత్రులందరూ తెలియజేసిన షాప్ సేవకులు మా మిత్రుల బీసీ వచ్చినాయి వాళ్ళందరూ తెలియజేసి నేను చెప్పిన కంటే ముందే వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా మేమందరం స్వచ్ఛందంగా షాప్స్ అని అందేసుకుంటాము. వీలైతే రాజుని ఇవ్వడం మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి నాకు ఎంతో సంతోషం అనిపించింది. కావున మనం బీసీల మందిరం ఏకదాటిగా ఎల్లుండి జరిగే కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తే తప్ప ముందట ఉన్న వాళ్ళకి చెప్పబిడ్డల కనబడాలంటే మనం ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. బీసీ జేఏసీ నాయకులకు అదే రకంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అనేక విషయాలు నాకంటే ముందు మాట్లాడినటువంటి నాయకులు అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం రేపు 18వ తేదీ జరగాల్సినటువంటి బంద్ను ఏ రకంగా మనం సక్సెస్ చేసుకోవాలి అనేది మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. రెండోది మనం చూసినాం, గతంలో ఏదైనా ఉద్యమం వస్తే ఆ ఉద్యమానికి ఒక పార్టీ ప్రజా సంఘము సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, ఇది మనందరికీ కూడా తెలుసు. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత ఇవాళ ఏ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడేటటువంటి ఒకే ఒక అంశం బీసీలకు ఈ దేశంలో 42% రిజర్వేషన్లు ఉండాలని సిపిఐ పార్టీగా మా పార్టీ కూడా తీర్మానం చేయడం జరిగింది. రాజకీయంగా, విద్య, ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాలు అన్నింటిలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని ప్రాతిపదికన సిపిఐ తీర్మానం చేయడంతో పాటు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడానికి కూడా నిర్ణయం చేయడం జరిగిందనేటటువంటి విషయాన్ని అయితే మనం ఇవాళ బీసీలకు సంబంధించి అనేక మాటలు మనం మాట్లాడతాం. ఎవరు వ్యతిరేకించినా, ఎవరు అనుకూలంగా ఉన్నా, ఏదేమైనా ఇవాళ బీసీ ఎజెండాను పక్కన పెట్టి ఎవరు కూడా ఇవాళ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు అనేది ఇవాళ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతానికి, మన గడ్డకే ఒక అనుభవం ఉంది, మనందరికీ కూడా తెలుసు. ఏ ఉద్యమమైనా ఇక్కడి నుంచే ప్రారంభం. ఇక్కడి నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి ఏ ఉద్యమమైనా సక్సెస్ అయింది, విజయం సాధించింది. పాంచన్ దొర అని చెప్పినటువంటి ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు దొరల పెత్తందానికి వ్యతిరేకంగా బందూకులు బట్టి వాళ్ళను ఆ గడిల నుంచి పాల్గొన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ. అదే కాదు, తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా వాళ్ళని పారద్రోలి, నిజాం నవాబుని ఇక్కడ నుంచి పారద్రోలి తెలంగాణ రాష్ట్రం సాధనలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి పాత్ర. దాంతోపాటు తెలంగాణ పోరాటం మనం చూసినాం. మొత్తం యావత్ భారతదేశాన్ని తెలంగాణ వైపు చూసేటటువంటి మన గురించి తప్ప ఇంకో చర్చ లేనటువంటి ఒక పరిస్థితిని రాజకీయంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇవాళ ఆ స్థాయి ఉద్యమం రాకంటే ముందే అందరూ బీసీల గురించి మాట్లాడేటటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి ఖచ్చితంగా సాధిస్తామనేటటువంటి ఆశావాహం. సరే, కోర్టులు ఏం చేసినా ఇవాళ రాజకీయంగా మనం దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది, రాజ్యాంగపరంగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు కానీ, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పార్టీ ఇవాళ పార్లమెంట్లో దీన్ని లేవనెత్తి దీన్ని ఈ బిల్లు పాస్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఉద్యమం చేయటం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని ఖచ్చితంగా సిపిఐ పార్టీగా మేము ఈ బీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు మాకు
సంబంధించినటువంటి ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా దీంట్లో పాల్గొనేటట్టు ఎవడిస్తానా ఎవడేకున్నా హక్కు మనది. మనం ఏమడలేదు ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనం అడిగేది కేవలం వార్డు మెంబర్కి అగ్రకులంలో అడ్డుపడితే రేపు భవిష్యత్తులో అసెంబ్లీ పార్లమెంట్లో మనం ఎక్కడ ఉంటామో సాధించుకోవాలి. ఓన్లీ వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వార్డు మెంబర్ గెలవడం కోసం బీసీలు ఈరోజు బంద్. విషయం ఏంటంటే అన్ని పార్టీలు బీసీలే ఉంటాయి, అన్ని చోట్ల బీసీలే ఉంటాయి. ఓటర్లందరూ బీసీలే. అప్పర్ కాస్ట్ ఓన్లీ 5% ఓట్లు వేస్తారు. ఈ దేశంలో అప్పర్ కాస్టులు 5% మాత్రమే ఓటు చేస్తారు. వాళ్ళు ఓటు చేసిన కుటుంబాలే వేస్తాయి, మిగతా వాళ్ళు ఎవరు వేయరు ఓటు. ఎవరు ఓట్లు వేస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే 100 కిలోమీటర్ల లైన్ ఉన్న సెంటిమెంట్గా ఓటు వేస్తారు. అప్పర్ కాస్ట్లో ఓటు వేయరు. కానీ పార్లమెంట్లో అప్పర్ కాస్ట్ ఉంటుంది, అసెంబ్లీలో అప్పర్ కాస్ట్ ఉంటుంది. మనమందరము అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాం. ఇది మన సిచ్యువేషన్. ఏమన్నట్టు ఇప్పుడు అనేక ఏపీ గవర్నమెంట్ అంటే పాత ఏపీ కానీ తెలంగాణ కానీ ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అయింది కానీ బీసీలు కానీ, ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అయింది కొంతకాలం కావచ్చు కానీ బీసీలు కాదు. అటువైపుతోనే టీఆర్ఎస్ ఇస్తుందన్నా బీజేపీ ఇస్తుందన్నా అందరూ కలిసి ఈ నాటకం ఆడుతుంది. బీజేపీ ప్రధాన పాత్ర, సెకండ్ కాంగ్రెస్ పాత్ర, థర్డ్ టీఆర్ఎస్ పాత్ర. ఏ పార్టీ నాయకుడైనా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిందా? మనం ఆర్కృష్ణ అన్ని ఆఫీసులకు పోతే ఇంటికైనా లీలియా మనం ఎవరింటికి అసలు లీడ్ ఇస్తాం కదా తాను. మరి ఆ పని చేస్తున్న పార్టీలు తప్ప ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్గా ఈ 42% రాజకీయ రిజర్వేషన్లకు మనకు ముందు రావట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంది? అన్ని పార్టీలు కోర్టు ద్వారా నాటకం ఆడుతున్నాయి, కోర్టును చూపిస్తున్నాయి. కోర్టు ఎప్పుడు స్పందిస్తుంది? కోర్టు ఎప్పుడు స్పందిస్తుంది అంటే మనము రోడ్డు ఎక్కినప్పుడే స్పందిస్తుంది. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంకా 100 ఏళ్ళైనా, ఎందుకంటే ఆ జడ్జిలు అడ్వకేట్లు సుప్రీంకోర్టులో మనం లేము. రేవంత్ చెప్పాడు సుప్రీంకోర్టులో బీసీలు చాలా దూరం ఉన్నారు. ఒక 30 మంది ఎస్సీలు ఉంటే బీసీలు 15 మంది జడ్జిలు లేరు సుప్రీంకోర్టులో. ఇక మనకి ఎట్లా వస్తుంది తీర్పు ఎట్లా వస్తుంది? మన అమిత్ షా ఒక మాట చెప్పిండు, నువ్వు అటువైపు వచ్చినా కూడా మేము తీర్పిస్తాం అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంది? ఎవడుంటే వానికే తీర్పు వస్తుంది, చట్టం పక్క పోతుంది. కానీ మనము ఇప్పుడు రోడ్డు మీద ఉంటే, మన సగులు ఉంటే, మనం ఈ రాష్ట్రాన్ని స్పందింపజేస్తే అప్పుడు సుప్రీంకోర్టు కూడా మన పరిస్థితిని ఆలోచిస్తుంది. మన ప్రతి నిమిషాన్ని ప్రతి రిపోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తుంది. మనం అనుకుంటున్నాం మనం మీద మూల కూర్చున్నాం కదా, మనకి ఏం చేస్తారు అన్ని తెలుసు. వరకు వాళ్ళకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ పార్టీలు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఐటీ పార్టీలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన రిపోర్టును మంచి చెడు రెండు పంపుతాయి. స్టేట్ సంబంధించినేమో ఆ గవర్నమెంట్కి అనుకూలమైన రిపోర్ట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాస్తవమైన రిపోర్ట్ ఇస్తుంది. ఎలక్షన్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్తుందంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన రాష్ట్ర అధికార పార్టీకి రిపోర్ట్ ఇస్తుంది ఐటీ పార్టీ అంతా, ఇంకా సెంట్రల్ గట్ల ఇవ్వదు. కాబట్టి మన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టుకు పెట్టాలంటే సుప్రీంకోర్టు రోడ్డు మీద ఉన్న పరిస్థితిని బట్టి తీర్పులు వస్తాయి. చట్టం 2వ అవుతుంది. అక్కడ సినిమా చెప్పాడు, ఏ పార్టీ నాయకుడు మాట్లాడాలన్నా ఆ పార్టీ ప్రెసిడెంట్ యొక్క ఆదేశాలను మనం పాటించాలి. ఇక్కడ కూడా ప్రెసిడెంట్ కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు మన దగ్గర ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా వేసి అది పొలిటికల్ కూడా అయిపోయింది. మిగతా 8 వాళ్ళు అప్పటికి వస్తాయి కదా. ఈడ 10,000 ఓట్లు 30 అంటే 15 ఎమ్మెల్యే చేసిన కాబట్టి నిజామాబాద్లో 3 బీసీలు ఓడిపోయారు. కామారెడ్డి ఎల్లారెడ్డి అయితే 5,000 ఓట్లు వెల్మాస్కు కానీ ఎమ్మెల్యే అయ్యాడు. ఎవరు ఎట్లా చేశారు? ఒక బీసీ ఓడిపోయాడు, ఆ రూరల్ బీసీ ఓడిపోయాడు, ఇంకొకరు బీసీ ఓడిపోతాడు. అంటే మనము మన రాజకీయ ఆలోచన బీసీలది రాజకీయ ఆలోచన లేదు, కేవలం సెంటిమెంట్ ఆలోచన మనం ఉన్నాము. ఫస్ట్ ప్రతి ఒక్కరిగా రాజకీయంగా ప్రతి అంశాన్ని రాజకీయంగానే మనం ఆలోచించాలి. అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే చెప్పారు, పొలిటికల్ ఈజ్ మాస్టర్ కీ అన్నాడు. వార్డు మెంబర్ అయినా గ్రామ పంచాయతీ పోతే కూర్చుంటుంది, నువ్వు తీసుమార్క్ వచ్చినా కానీ ఎవడు కూర్చొని మనం ఈ అంశాలకు మనకు వస్తుంది. ఇది లేకుండా మనం వారు బదిలాడితే దిగొచ్చే పార్టీలు ఇండియాలో లేవు. ప్రపంచంలో ఉంటే ఉండొచ్చు కానీ మన భారతదేశంలో బదిలాడితే ఈ ఉన్న పార్టీలు మనకు లేవు. ఏ పార్టీ అయినా రాష్ట్ర పార్టీలు అన్నీ రాష్ట్ర కమిటీలో ఉండే, రాష్ట్రంలో ఉండే అప్పర్ కాస్ట్ ఉంటే సెంట్రల్ కమిటీలో మొత్తం బ్రాహ్మణ్స్ ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళు చెప్పింది ఇక్కడ ఇస్తారు. కాబట్టి ఈ దేశం ఇక్కడ ఉండే కానీ ఈ పరిస్థితిలో మనము ఐక్యంగా ఈ వివిధ పార్టీలో ఉన్న బీసీలు అందరూ మీరు ఉంటే మీ పార్టీలో ఉండరు, మేము పాన కొట్టుకుంటే ఎట్లా రావాలి పార్టీకి ఎట్లా రావాలి పార్టీ ఉండండి. కానీ బీసీ ఉద్యమం మీరు ప్రధాన పాత్ర పోషించాలి. ఇలా ఆర్కృష్ణ బీజేపీపై గొడవ వేసిందంటే కొంచెం భయపడతారు, లేకుంటే ఇంకోసారి ఇంకో పార్టీపై కొంచెం గట్టిగా అయిందంటే భయపడతారు. ఏముంటుంది? నాకు ఒక మిత్రుడు నల్గొండలో ఆయన టికెట్ రాలేదు ఎమ్మెల్యేకు, ఈక్వేషన్ కాదు పుట్టతో రాలేదు. నేను గెలవగానే వాడిని ఓడిస్తాను, ఓడించాడు.
నేను గెలవా కానీ టికెట్ ఇవ్వాలి ఓడిస్తాను ఓడించింది. అది మన దగ్గర ఉండదు. మన బీసీల అంతర్గత ఒక క్యాండిడేట్ పెట్టుకుంటే మనం గెలవకపోవచ్చు. ఎవడైతే మన శత్రువు ఉన్నాడో ఎమ్మెల్యే మనం ఓడిస్తాం కదా, ఆ భయం మనకు ఉండాలి, ఆ రాజకీయ చైతన్యం మనకు కలిగి ఉండాలి. ఆ విధంగా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మనం అనగానే ఇప్పుడేమో ఈ 6 నెలలు 3 నెలలు వచ్చే పరిస్థితి ఏం లేదు అంటే మనం చాలా కదలాలి. ఒక్కసారి విద్యార్థులు ప్రధానంగా మనం మూవ్మెంట్ తీసుకురావాలి. విద్యార్థి ఉద్యమాన్ని ఎంప్లాయీస్ కూడా మీరు భయపడకుండా ఇది షార్ట్ రూమ్లు కాకుండా మీ శాఖలో మీరు కూడా దాన్ని రేజ్ చేస్తే, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పూలే ఫోటో వేసుకుంటే పూలే నాకు కూడా చెప్పడం తెలియదు, జ్యోతిరావు పూలే. అట్లా మనకు ఇప్పుడు స్టార్ట్ కావాలి. బీసీఎస్ మేమెంతో మాకంతా వాటా అన్ని రంగాల్లో మేమున్నాం. మీకు 15% మంది 15 తీసుకుంటారు. మన వెంకటరామరెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే మా గురించి వెళ్ళి తీసుకున్నాం. ఎవడొద్దంటుండు ఇప్పుడు 15% 15% తీసేసుకోండి, మీద 85 మాదే కదా, ముందు మనకి ఇచ్చేసుకోండి. అప్పర్ కాస్ట్లకు సంబంధించిన మాకు కావాలంటున్నా తీసేసుకోండి. మిగతా పనుడు 10% అప్పర్ కాస్ట్ ఎంత అయిందని 57. మరి ఏ సవరణ చేసింది దానికి రాజ్యాంగ సవరణ జరగలేదు కదా, మరి 57 67 ఎట్లా అయిపోయింది ఇప్పుడు? అంటే గవర్నమెంట్ మనం చదవం కాబట్టి మన రాజ్యాంగం మనం తెలియదు కాబట్టి ఇష్టం మాట్లాడుకొని ఇప్పుడు 6% ఉన్నవాడికి 10% రిజర్వేషన్ ఇస్తాడు, 60% ఉన్నవాడికి 27% ఇస్తాడు. ఇది సిచ్యువేషన్. కాబట్టి ఇవన్నీ మనం బాగా ఆలోచించుకొని మనకు ఉద్యోగ కార్యాచరణ ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఈ రోజు నుంచి స్టార్ట్ కావాలి. ఈరోజు బంధు పెట్టుకొని మిగతా లేకపోతే నేను చాలా నష్టపోతాను, చాలా ఇంకా ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ విషయంలో జేఏసీ కానీ ఇంకా మిగతా అందరూ కలుపుకొచ్చి ఒక మంచి ఐక్య ఉద్యమానికి మీరు ముందుకు వస్తారని, అది మా వంతు జర్నలిస్ట్ కావచ్చు, మా సంఘం కావచ్చు, మేము ఎప్పుడు ముందుంటామని విజ్ఞప్తి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులకి, వివిధ సంస్థల బాధ్యులకి కూడా అందరికీ నమస్కారం. మిత్రులారా, ఒక 4-5 రోజులుగా, ఒక వారం రోజులుగా బహుశా మన ఇంట్లో కొడుకో కూతురో మాటలు చేసినప్పుడు తొలి పలుకులు మాట్లాడుతుంటారు కదా, చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఒక 10-15 రోజులుగా పేపర్లు చూస్తే, టీవీ చూస్తే అట్లా అనిపిస్తున్నది నాకు. ప్రధానంగా ఎందుకంటే బీసీ ఉద్యమం గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ముందుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి రేపు అంటే 18 నాడు ఇచ్చే బంధు పిలుపును సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ఈ బంధుకు మద్దతిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ బంద్లో కూడా మేము పాల్గొంటామని చెప్పేసి మేము మీ అందరికీ కూడా తెలియజేస్తాము. అదేవిధంగా మిత్రులారా, ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడినట్టుగా బీసీలకు సంబంధించి 2 ప్రధానమైన లోపాలు. ఒకటి భావజాల వ్యాప్తి జరగకపోవడం కావచ్చు, రెండోది అగ్రకులకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు వాళ్ళ కంట్రోల్లో ఉండి మాట్లాడితే ఏమవుతుంది, ఇప్పటివరకు మాట్లాడినట్టు అట్లాంటివి ఏమైనా కావచ్చు. కానీ ఎస్సీలు ఎస్టీలు రాజకీయంగా, ముఖ్యంగా ఎస్సీలు రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి స్థాయిలో ఈ దేశంలో బీసీలు రాజకీయ చైతన్యం పొందలేదు. మనం ఇది గుర్తించాలి. ఎందుకు అంటే అంబేద్కర్ని ఓన్ చేసుకోవడంలో ఎస్సీలు తర్వాత ఎస్టీలు వాళ్ళు ఓన్ చేసుకున్నారు, కానీ బీసీలు అంబేద్కర్ని ఓన్ చేసుకోలేకపోయారు. ఇది చారిత్రక తప్పిదం. ఇది అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అవునన్నా కాదన్నా రివ్యూ చేసుకున్నాయి. అంబేద్కర్ని కూడా చదవాలా, ఆలోచించాలా, అర్థం చేసుకోవాలని చెప్పేసే పరిస్థితిలో ఇవాళ అందరూ కూడా ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం గత కొన్నేళ్లుగా చూస్తే, ఒక 5-6 ఏళ్ళుగా మనం ఈ దేశవ్యాప్తంగా పరిణామాలు చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఇలా మనం బీసీ రిజర్వేషన్లు కావాలని బాగా ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నారు, కొంచెం మాట్లాడుతున్నారు. కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు స్టేట్ లెవెల్లో కొంచెం ఒక వాయిస్గా మాట్లాడుతున్నారు. అడపదడప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఒక ఉద్యమ రూపం తీసుకోలేని పరిస్థితి. కానీ వీళ్ళు ఆకాస్త అడిగినా రిజర్వేషన్లకు సంబంధించి ఒక్క మాట ఒక రాజకీయ పార్టీ మాట్లాడలేదు. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎవరూ ఒక ప్రధానమైన డిమాండ్గా పెట్టలేదు, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది, అమలైంది. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా, ఈవేదో బీసీ సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకించలేకపోయింది. ఎంత బాధాకరం అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలైన తర్వాత, అది ఆమోదం పొందిన తర్వాత అమలైతున్న క్రమంలో
దాని పరిణామాలు ఏంటి అనేది ఎవరు ఊహించలేకపోయారు. కానీ ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చి లేదా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి పరిణామాలు చూసిన తర్వాత బీసీ సమాజం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందంటే దశాబ్దాల తరబడి అలా వెనక్కి వెళ్ళిపోయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. వాస్తవికంగా చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పద్ధతిగా అమలు చేస్తే పెద్దగా దాని లక్ష్యాలు ఏమున్నాయి? అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి. ఎంతమంది ఉన్నారు అగ్ర కులాలు? ఈ రాష్ట్రంలో చూస్తే 10-12% మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నారు. దాంట్లో ఓసీ కులాల నుంచి పేదలు ఎంతమంది ఉంటారు? ఎంత కొట్టినా కానీ 2% దాటు. ఎట్టి పరిస్థితులలో 2% దాటు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ జనాభాలో 50% పైగా ఇలా పేదలు నిరుపేదలు ఉంటే ఓసీ జనాభాలో 10-15% మించి వాళ్ళ పేదలు లేదు. కానీ వాళ్ళు ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్లు వచ్చింది. ఇంకా ఏంటంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఇలా పరిస్థితి ఏంటంటే బాగా డబ్బులు ఉండి ఫ్యాక్టరీలు భూములు ఉండి పెద్ద పెద్ద భవంతులు ఉన్న వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఇలా వాళ్ళ దాంట్లో వాళ్ళ పేదలకు కూడా అందట్లేదు. మళ్ళీ వీళ్ళే ఎవరైతే ఈ దేశంలో దేశ సంపదని శ్రామిక వర్గాల నుంచి శ్రమదోపిడిని పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవాళ ఉద్యోగాలు రాజకీయాలు పదవుల్ని అన్నింటిని కూడా అనుభవిస్తారు. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సీరియస్గా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. దీన్ని అమలు చేసే క్రమంలో ఒక యంత్రాంగం లేదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడిగేటోళ్ళు వాళ్ళే, ఇచ్చేటోళ్ళు వాళ్ళే, దాన్ని పర్యవేక్షించిన వాళ్ళే, మొత్తం వాళ్ళే. ఎందుకంటే తహసీల్దార్ ఆర్డీఓలు అంతా కూడా ఇలా మోసలే ఉన్నారు. వాళ్ళు కూడా ఇలా ఆర్థికంగా బాగున్నోళ్ళే అయ్యారు. ఆ పదవుల్లో ఉన్నారు కాబట్టి, ఆ బాధ్యతలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని అప్లికేషన్స్ కావాలంటే చెక్ చేసుకోండి. ఇది నేను ప్రత్యక్షంగా చూసాను. తహసీల్దార్ ఆఫీసులో జీవో నంబర్ 19 తీసుకొచ్చారు. జీవో నంబర్ 19 తీసుకొచ్చి గ్రూప్ 1 ఉద్యోగాలు. ఇది ఎంత ఇవాళ వాళ్ళకందరికీ 30-35 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. ఇవాళ ఓసీలు ఇవాళ వాళ్ళందరూ బీసీల పోస్టులు చాలా పోస్టులు ఇలా కొట్టేశారు. ఎస్సీ ఎస్టీ బీసీల పోస్టులు కొట్టేశారు. ఇవాళ వాళ్ళు ఎన్నెళ్ళు ఇలా బాధ్యతలో ఉంటారు. వాళ్ళు ఏ రకంగా మనం న్యాయం చేస్తారో మనం ఊహించుకుంటాం. ఇప్పటికే మనం మాట్లాడుతున్నాం. నిజమది ఇప్పుడు నరసింహరావు చెప్పినట్టు సుప్రీంకోర్టులో, హైకోర్టులో, యూనివర్సిటీల్లో, ఇలా అకాడమిక్స్లో కానీ ఎక్కడ కూడా మనం చూస్తే దురదృష్టం ఏంటంటే ఎస్సీ ఎస్టీల కంటే బీసీలు తక్కువ. నేను ఇలా పార్టీగానే మాట్లాడుతున్నాం. మేము కొందరు అందరూ మనం ఏ పార్టీ అయినా కానీ మనం బీసీలుగా ఉండాలి. మేమేమంటున్నామంటే పార్టీలు లేకుండా, రాజకీయ పార్టీలు లేకుండా ఏది కూడా డిసిషన్ కాదు. మీరు ఏదున్నా మేము మన పార్టీలో, మనం పనిచేస్తున్న పార్టీలోనే స్ట్రగుల్ చేయాలి. బీసీలకు సంబంధించిన న్యాయమైన డిమాండ్ని మనం సపోర్ట్ చేసే విధంగా మనం మాట్లాడాలా, ఒత్తిడి తేవాలా. ఒకవేళ బీసీ వాదానికి వ్యతిరేకంగా ఉంటే అవసరం వస్తే బయటకు రావాలి. అట్లా ఉండాలి తప్ప, ఎందుకంటే న్యాయమైంది అది ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, ప్రజలకు న్యాయమైంది, అది ఉపయోగపడేది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో మన కంపెనీలో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇలా చాలా మంది మాట్లాడుతున్నాం. మనం ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఒప్పుకుంటే భుజం కలిసి మనం నడిచినాము. బీసీ ఉద్యమం కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఇక్కడ అన్ని సంఘాలు, సంస్థలు, పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. కాబట్టి నిజామాబాద్ బంద్ విషయంలో అలమెరికలు లేవు, శశమిషన్ లేవు. 100% నిజామాబాద్ సక్సెస్ అయినట్టే లెక్క. అయితే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు. తర్వాత వాట్సాప్ మాత్రమే నేను ఫాలో అవుతున్నా. నేను మా పాప పని మీద ఇక్కడ 3 రోజులు అందుబాటులో లేదు కాబట్టి మీరు చేసుకోవడం ప్రయత్నం లేదో నాకు తెలియదు. కానీ రూరల్ నిజామాబాద్లో సీరియస్గా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. 2 రోజులు టైం ఉంది. ఇవాళ రేపు ఆత్మూరు కానీ, బాల్కొండ కానీ, తర్వాత బీపీఎల్ కానీ, రిచ్పల్లి కానీ, వర్ధే కానీ, పోతా కానీ ప్రయత్నం చేసి చేసుకుండొచ్చు. కానీ నిజామాబాద్లో ఎంత ఇంపాక్ట్ కదా బంధు మిగతా రూరల్ నిజామాబాద్లో కూడా, నిజామాబాద్ నగరంతో పాటు మిగతా మండల కేంద్రాల్లో కూడా బంధు సక్సెస్ అయ్యే విధంగా ఈ 2 రోజుల్లో అవసరమైన మిత్రులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్యమ కార్యాచరణలకు అందరూ కూడా క్రియాశీల పాత్ర పోషించడం వెళ్దాం. 2 రోజుల్లో ఖచ్చితంగా అంటే సెమీ అర్బన్ కల్చర్ ఉన్న రిచ్పల్లి, భీమ్గల్, ఆపూర్ ఇట్లాంటి వాటిలో మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే నిజామాబాద్ చాలా చిన్న జిల్లా, చాలా చిన్న జిల్లా. నైసర్గికంగా, భౌగోళికంగా చూస్తే మాత్రం చాలా చిన్న. కానీ అక్కి రాజేసుట్ల 10 ఉమ్మడి జిల్లాలలో కూడా నిజామాబాద్ జిల్లా ఆకర్షణ. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 మోకాలను చూస్తే నాకు ధైర్యం వచ్చింది. ఆ 2 మోకాలను చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది.
సకల జన సమ్మె గంగమ్మ కృష్ణాన్ని కనబడ్డాడు కానీ కనబడని సూర్యులు నిజామాబాద్ సకల జన సమ్మె అదే ఆర్టిస్ట్ ఉద్యోగుల సమ్మె అనుకున్నాం అందరం. ఉద్యోగస్తులు మాత్రమే పనిచేస్తున్నారు. ఉద్యోగస్తులు ఉద్యోగులను అట్లాగే మిగతా ప్రజారాష్ట్రంలో వివేకం చేసారు అప్రోచ్ అయ్యారు. కానీ ఈ సమ్మెను సకల జన సమ్మెను మొత్తం తెలంగాణలో భారతదేశంలో ఒక మట్టంలో నిలబెట్టింది ఇక్కడ ఉన్న 2 తలకాయలు. ఒకటి సార్ తమ్ముడు ప్రదీప్, అట్లాగే శ్రీనివాస్ గౌడ్. ఎప్పటికీ కాబట్టి ఇక్కడ గాంధీ చౌక్లో మేము ఒక ప్రోగ్రామ్ ఉన్నాం. ఇక్కడ బస్ కాలిపోయింది. ఏంది అసలు అంతకుముందు ఎప్పుడో చూసినాం. అంతకుముందు 15 ఏళ్ళ కింద చూసినాం. బస్సులను కాలబెట్టుడు, బస్సులు మీద తాడు వేస్తుంది. ఎవరో వచ్చి పెట్టిందా ఒకటి కాబట్లేదు. సెంట్రల్ అండ్ సెంట్రల్ ఇండియాలో టాప్ మోస్ట్ దేశంలో ఎక్కడ అప్పుడు తెలంగాణ ఆంధ్ర కాదు ఎక్కడ చిన్న చెట్టు మన గుర్తుపట్టేటోడు ఆయన కూడా కబర్లేదు. అంటే నేను ఎందుకంటున్నానంటే నిజామాబాద్ ఉద్యమ చైతన్యం ముందు మిగతా జిల్లాలు వాళ్ళు పెద్దగా ఉండొచ్చు, సీట్లు ఎక్కువ ఉండొచ్చు, పైసలు ఉన్న నాయకత్వం ఉండొచ్చు. కానీ కమిట్మెంట్ తను ఎవరికి వాళ్ళు కొంత మిలిటెన్సీ స్వభావం ఉన్న నాయకత్వం ఇక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని రాజకీయ ఉద్యమం ద్వారానే మనం మనం ఉన్న చైతన్యము ఉన్న బయట అవగాహన సోషల్ మీడియాలో చూస్తుంటే అది ఏదో 42% రిజర్వేషన్లు ఎంపీటీసీల వరకే మాట్లాడుతున్నాం. కానీ రేవంత్ రెడ్డిని నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పండుకున్న వాళ్ళు లేదు ఆయన నిజంగా నేను మంచిగా అయింది. నువ్వు 42% ఎందుకోసం పెట్టినా కానీ మా కోసమైంది. అయితే నిన్న మన కొత్త చర్చ కూడా స్టార్ట్ అయింది. దాన్ని మనం అన్న ఇప్పుడు ఇక్కడ ఏం లేదన్నా మనం ఎక్కడ కావాల్సిన కాదు, విద్యులమైన కాదు. నువ్వు ఏం చేసినా టికెట్ అక్కడ మనం వయసు చూస్తాం. కాబట్టి మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మనం గట్టిగా పనిచేస్తాం. దేనికోసం ఫస్ట్ తెలంగాణ రావాలని పనిచేస్తాం. ఇది కూడా అంతే. బీసీలకు రాజకీయ అధికారం ఈ 42% రిజర్వేషన్లకి ఆగొద్దు. నిన్న హైదరాబాద్లో ఒక మిత్రుడు కలిసి చాలా గమ్మత్ చర్చ పెట్టిండు. అవును నేను నాకు అర్థం కాదు. ధర్నాలు బంధువులు రస్తాలు కార్యక్రమాలు ఇస్తారు అన్నవాడు రెసిస్టర్ బీజేపీ కూడా మేము వ్యతిరేకం కాదు కదా అంటున్నారు కదా, వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు కదా, మేము అంటున్నాం అంటున్నాం కదా. రాహుల్ గాంధీ అక్కడ మన ఏది అమిత్ షా లేకపోతే ఆయన టైం పెట్టి ఇంకోనన్నా మామూలు పార్టీ జాతీయ కూర్చోబెట్టి వాళ్ళు ఛాయ్ తాగినంత సేపులో 9th షిఫ్ట్లో చేర్చొచ్చు. ఇందులో మన శ్రీనివాస్ గౌడ్ మన బాగా మనసులు చెప్పినట్టుగా 50% అనేది క్యాప్ లేదు. రాజకీయంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక చిత్తశుద్ధి మనం పిచ్చోళ్ళని చేయకుండా మనం అవలేకలను చేయకుండా మన తెలంగాణలో ఎట్లయితే చచ్చిన మన పోరగాలు తీసుకోవడం సాగకుండా ఉండాలనుకుంటే వాళ్ళకి నిజాయితీ ఉంటే కనుక 2 ప్రధాన పార్టీలకు అది ఇద్దరు కూర్చుంటే అసలు లెక్కలు కాదు కదా. పార్లమెంట్లో చట్టం అవుతుంది. పార్లమెంట్లో చట్టం అయితే సింపుల్ లాజిక్. కోర్టుల మీద పాటు ఏడవడం వేస్ట్ దండగా. ఇది రాజకీయ నిర్ణయం అనేది జరగాల్సిన ప్రాసెస్. డెఫినెట్గా కోర్టులు ఎట్లయితే రేవంత్ రెడ్డి మన కొంత చైతన్యం పెంచడం మనం ఒకటి కావడానికి కోర్టులు కూడా ఇప్పుడు అన్న జడ్జిమెంట్ లెక్క ప్రకారం మనం కొంత యూనిట్ కావడానికి ఒక అవగాహన పెరగడానికి మనం ఫెస్టివల్ పెరగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ అల్టిమేట్గా మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అట్లాగే బీజేపీ అట్లాగే టీఆర్ఎస్ వాళ్ళని కూడా అది ఇక్కడ ఎంపీ సీట్ ఒకటే కోసం రాజ్యసభలో 4 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు రేపు బంద్ తర్వాత భవిష్యత్తులో కనీసం నిజామాబాద్ ఖచ్చితంగా ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి నేను చెప్తా ఉన్నా. దీన్ని రాజకీయ డిమాండ్గా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇంకెవరైనా చీఫ్ చేసుకుంటున్న ఎన్ని శ్రవంతుగా ఉద్యమం సాగినా కానీ ఒక రాజకీయ డిమాండ్ పెట్టాలా. టీఆర్ఎస్ను ఎటువైపు, బీజేపీని ఎటువైపు, కాంగ్రెస్ను ఎటువైపు, మీరిద్దరు రేపు మా వైపు ఉంటే కనుక నడవండి ఢిల్లీకి పోదాం, అక్కడ మీ పార్టీ అధినేతతో కూర్చుందాం, 9th షెడ్యూల్లో పెట్టేటట్టుగా పార్లమెంట్లో బిల్లు కావాలా. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నిజంగా కూడా ఒక రాజకీయ పొలిటికల్ ప్రాసెస్ ద్వారా ఓట్ల ద్వారా పార్లమెంట్ ద్వారా చట్టం తీసుకొచ్చి 9th షెడ్యూల్ ద్వారా తెలంగాణ సాధించారు. అంబేద్కర్ ఇచ్చిన ఆ వెలుగులో తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా బీసీ పొలిటికల్ పార్టీస్ ఇప్పటికి కూడా మనం డిస్కైడ్ చేస్తున్నాయి. ఈ రాజకీయ పార్టీలు ఇప్పటికి కూడా మనకు ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు ఈ 42% దగ్గర మనం ఆపాలని చూస్తున్నాయి. కానీ ఇది సాధించుకున్న తర్వాత కూడా దయచేసి ఉద్యమాన్ని ఆపొద్దు. ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా రాజకీయ ఉద్యమాన్ని మనం చాలా 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నిలదీసారా ఢిల్లీ లెవెల్లో ఖచ్చితంగా మీ స్టాండ్ ఏంది. ఇప్పుడు లోకల్ పార్టీ ఎన్నికల కంటే మొదటి 3 సంవత్సరాలు ఎంపీ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎన్నికల టైం ఉంది మనకి. ఈ డిమాండ్ మీద నిజామాబాద్లో గట్టిగా కొట్లాడదాం. ఖచ్చితంగా ఈ 3 రాజకీయ పార్టీల మీద వాళ్ళకు నూకలు చెల్లయ్యనే లెక్కన గట్టిగా భావవ్యాప్తి తీసుకొచ్చి చేయడం పెద్ద కష్టమే కాదు. కాబట్టి ఇది పొలిటికల్ ఏజెండా లెక్క చూద్దాం. అట్లాగే అంటే మళ్ళీ నెక్స్ట్ నాకు ఇంకొక ప్రపోజల్ జిల్లా బంధు తర్వాత జేఏసీ నాయకత్వం
అంటే నా ఆలోచన ఏంటంటే ఓరియంటేషన్ క్లాస్ ఒకటి పెట్టుకున్నాం. మంచి ఒక 1000-1500 మంది పిల్లల్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా మండలాలు గ్రామాల వారీగా కొంత బీసీ వాదం మీద కొంత పనిచేస్తున్న పిల్లలు ఉన్న వాళ్ళని గుర్తిద్దాం. కనీసం ఒక 1000 మందినైనా ఒక మంచి ఫంక్షన్ హాల్లో పెట్టుకుని హైదరాబాద్ నుంచి విఘ్నులైన వాళ్ళను అట్లాగే మన నిజామాబాద్ జిల్లాలో మన సీన్ అట్లాంటి వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసుకొని ఓరియంటేషన్ క్లాస్ కూడా 1000 కార్యకర్తల నిజామాబాద్లో మనం తయారు చేస్తున్నాం. అంటే మన బంధు తర్వాత నెక్స్ట్ దాకా కాన్సన్ట్రేషన్ పెడదాం. అందరూ మాట్లాడతాం. మన నిజామాబాద్ ఇంకా నర్సులు చెప్పి కరెక్టే కదా. అందరితో నలుగురు ఎమ్మెల్యే టికెట్ ఉంటే ఇక్కడ బీసీలేదు ఉన్నసారి ఒక్కరు కూడా లేదు. ఏం కాంగ్రెస్ విషయాన్ని చూస్తే నిజంగా 15 సంవత్సరాల నిజామాబాద్లో కోల్పోలే ఎమ్మెల్యే. విచిత్రమైన పరిస్థితులు. మీ రాజకీయ చైతన్యం రాజకీయంగా మనం ఎక్కడ మనం ఆలోచించకుండా దూరంగా ఉంటున్నామో అవకాశాలు మన నుంచి దూరంగా పోతున్నాయి, అక్రమాల చేతిలో పోతున్నాయి. కాబట్టి ఓరియంటేషన్ క్లాసుల ద్వారా మనకు చాలా బలం ఉంటుంది. ఇక్కడ రక్షణాలు అన్న తర్వాత మనం బద్దలుగా కూర్చున్నా కానీ మండలాల గ్రామాల ఉద్యమం ముందుకు పోయేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఒక 1000 మంది కార్యకర్తలుగా మనం తయారు చేసుకోవచ్చు. వాళ్ళకు ఒక ఐడియాలజీని ఇచ్చి అసలు ఏంటి రిజర్వేషన్ ఏంటి, రాజకీయ అధికారం ఏంటి, మన సీట్లు ఏం కావాలా, మనకు మన ఓట్లు మనం ఎట్లా వేసుకోవాలనేది ఇమ్మీడియట్గా బంధుగంగలో కూర్చుని ఒక 1000 మందితో మనం ఓరియంటేషన్ క్లాస్ పెట్టుకుందామనేది నా ఆలోచన. వీలైతే దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా పేరు పెడుతున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీసీ. అన్ని జరిగిన సంఘాల తరఫున మరి కూర్చొని మాట్లాడతాం. ఎల్లుండి జరిగే బంధులు జర్నలిస్టుగా మా జర్నలిస్ట్ అన్ని సంఘాల అందరూ మాట్లాడుకుని సంఘీభావంగా ఎల్లుండి మీతో కలిసి మేము అడుగులేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ముఖ్యంగా జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని చెప్పగలుగుతాం గర్వంగా. ఎందుకంటే ఆ రోజు పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, ఏ ఉద్యమం చేసినా కూడా ముందుండి మా వాళ్ళు కెమెరాలు విరిగొట్టుకొని కాళ్ళు విరిగొట్టుకొని కెమెరాలు పనికొట్టుకొని ఈ ఉద్యమంలో చాలా మంది కూడా పాల్గొన్నారని సందర్భంగా తప్పదు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే గత ఎన్నికల్లోనే కేవలం ఒక పార్టీ అంటే ఒక బీజేపీ పార్టీ ఇద్దరు బీసీలకు మాత్రమే మనకు అవకాశం ఇచ్చింది, టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపినటువంటి పరిస్థితి. ఇంకా మరో పార్టీ బీఆర్ఎస్ కూడా కేవలం 2 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఆ పార్టీ మరో మైనార్టీకి అవకాశం కల్పించింది. ఇంకా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్కరికి కూడా బీసీకి అవకాశం ఇవ్వలేదు, కేవలం ఒక మైనార్టీకి మాత్రం ఇక్కడ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఓట్లు మాత్రం మన సీట్లు మాత్రం వాళ్ళే. ఈ కల్చర్ నడుస్తూ ఉంది. ఇప్పటికైనా ఏదైతే మన ఇంట్లో గణేష్ అన్న కానీ కాకాల కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే అక్కడ ఏదైతే సీట్లు మనం కేవలం ఓట్ల కోసం మనం బీసీలు వాడుకుంటున్నారు. చట్టసభలకు ఉండాల్సినటువంటి మనము కేవలం స్థానిక సంస్థలకే చేయాల్సినటువంటి సూచన చేస్తూ ఉన్నాం. కాబట్టి స్థానిక సంస్థలతో పాటు నెక్స్ట్ చట్టసభలకు కూడా మనం వెళ్ళే విధంగా ఈ పోరాటాన్ని పూర్తి చేయాలి. కేవలం ఈ రోజు ఏదైతే స్థానిక సంస్థల కోసం తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ల కోసము ఈ మీటింగ్ పెట్టుకొని 18 నాడు బంద్ కోసం చేసి ఏర్పాటు చేసి బంద్ తర్వాత మళ్ళీ మంచుకోవడం పెట్టుకొని ఎక్కడ ఇచ్చిన కాకుండా దీన్ని ముందు కూడా ఎన్నికల తర్వాత కూడా ఈ రిజర్వేషన్ల పోరాటానికి ఎదురుగా కొనసాగించాలి. రాజ్యాంగంగా
ఇటు విద్యార్థి దశలోనే చాలా సీట్లు కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అన్నయ్య చెప్పినట్టు రేవంత్ రెడ్డి మనందరినీ కూడా కొంత చైతన్యపరిచిట్టు నిద్రలేపినట్టుగా మనం భావించాలి. ఈ స్ఫూర్తితోని ఈ బంధు స్ఫూర్తి సక్సెస్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో చూసాం మేము కెమెరా వేసుకొని పొద్దున 5 గంటలకే బయటకు వస్తుంది. బస్ ఎక్కడికి వస్తుంటాం అంటే బస్ స్టాండ్ కట్టుకోతుంది, బస్ స్టాండ్ కట్టుకోతుంది. బస్సులు బయటకు వెళ్ళలేదంటే అన్నది బంధువులు రాబాబు అన్నట్టు అక్కడనే మేము ఆందోళన కొట్టేది, అక్కడనే కవరేజ్ చేసేది. బస్సులు, విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాలు ఇవి బంద్ ఉన్నప్పుడే ఆ బంద్ సక్సెస్ అవుతుంది. కేవలం ఏదో మనము ఒక అరగంట సేపు ఉదయం 5 గంటలకు బస్ స్టాండ్ దగ్గర జెండా పట్టుకొని కోసం నిరసన తెలిపి ఆ తర్వాత మనము వెళ్ళిపోతున్నాము. ఆ తర్వాత బస్సులు కూడా అందులో నడుస్తున్నాయి. విద్యా సంస్థలు కూడా కొన్ని చోట్ల ఇంటర్నల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. బస్సులు లేకుండా కూడా స్కూల్స్ కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకరోజు మనకు టైం ఉంది కాబట్టి ఇవాళ రేపు దీన్ని విస్తృత ప్రచారం చేయాలి. షోరూమ్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా బస్ స్టాండ్ సంబంధించి కూడా మనం ఒక ఆర్ఎంని కానీ డిఎంని కానీ కలిసి కూడా ఏదైతే మాకు ఇచ్చారో రికమెండేషన్ అదేవిధంగా ఇచ్చి ఒక రిక్వెస్ట్ లాగా సహకరించాలని కూడా కోరితే బాగుంటుందన్న సూచన. అదేవిధంగా ఏదైతే ఇక్కడ కేవలం ఒక నలుగురు మాత్రమే జర్నలిస్టులు కానీ రేపు మన ఉద్యమంలో తర్వాత ఫ్యూచర్లో కూడా కార్యక్రమాలు కావచ్చు, బంద్ కావచ్చు, ఇవన్నింటిలో కూడా మా జర్నలిస్టులు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మీరు మనం చేస్తున్నటువంటి బీసీ ఉద్యమం కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఉద్యమం కావచ్చు, ఏదైనా ఉద్యమము దాన్ని కవరేజ్ చేసి పత్రికలకు టీవీ ఛానల్స్ పంపాల్సి ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఇంకా మన సమయం ఉంది కాబట్టి ఒకసారి బీసీ జేఏసీ ప్రతినిధులు మా ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తే మేము ఆ ప్రెస్ గ్రూప్లో మేము మెసేజ్ పెట్టుకొని మా కమిటీకి ఈసీ కూడా చెప్పాల్సి ఉంటుంది. కేవలం మీకు వ్యక్తిగతంగా తన ఒక సంఘీభావం తెలిపి వెళ్ళడానికి మన జర్నలిస్టులు వస్తే బాగుంటుందని సూచన పెట్టుకొని నేను రావడం జరిగింది. కాబట్టి రేపు మీరు అక్కడికి వస్తే ఒక 5 నిమిషాలు మాకు టైం ఇచ్చి మేము కూడా అక్కడ ఉంటాం. కాబట్టి నాకు మా మిత్రులందరూ కూడా మిగతా కొన్ని ఏదైతే జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల ప్రతినిధులకు కూడా కనీసం చెప్పినట్టు వాళ్ళకు కూడా సమాచారం ఇస్తాం. ఇక బజార్ అయితే మా కులపడే కాబట్టి ఖచ్చితంగా మా జర్నలిస్ట్ అందరూ కూడా సమాచారం చెప్తారు. కాబట్టి అక్కడికి వస్తే ఒక సాంప్రదాయమైన విన్నపము ఖచ్చితంగా మీరు కావాలన్నా ఖచ్చితంగా రేపటి బంధు కావచ్చు, భవిష్యత్తులో చేపడితే ఏ విధమైన కూడా బీసీలకు మా జర్నలిస్టుల మద్దతు సంఘీభావం ప్రత్యక్షంగా ఈరోజు బీసీ సంక్షేమ శాఖ బీసీ తరఫున గవర్నమెంట్ సమావేశానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి బీసీ బిడ్డలందరికీ స్వాగతం సుస్వాగతం. రేపు త్వరలోనే అందులో ప్రతి ఒక్క బీసీ బిడ్డ అందులో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత వచ్చేసే కాదు, ప్రతి బిడ్డ బీసీ బిడ్డ పాల్గొనే అవసరం ఉందనే విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఆ రోజు కాంగ్రెస్ రిజర్వేషన్లో 40% రిజర్వేషన్ను రాజకీయంగా విద్యా ఉపాధి సర్కారుగా వచ్చిన హామీని కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము ఓబీసీ తరఫున అనేక పోరాటాలు చేసిన విషయం కూడా తెలియజేస్తున్నాం. మేము జరిగే బంధుని పూర్తిగా విధంగా బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే బీసీ బిడ్డలందరికీ కుటుంబ సొంతంగా మహిళలను కాకుండా ప్రతి బిడ్డ ఈ బంధువుల పాల్గొని స్వచ్ఛంగా పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా జై, జై బీసీ. తారీఖు నాడు బంధుకు తెలంగాణ బీసీ మహాసభ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఉన్నాము 60% ఏమో, మనకున్నేమో 42%. ఆ 42% ఇవ్వడానికి కూడా ఈ సౌదాలు, ఈ పంతులు, ఈ రెడ్డిలు వీళ్ళంతా తలకాయ 23% తెచ్చిపెట్టి, అరే 23% 42% పాపం రేవంత్ రెడ్డి కిందల మీదనో కష్టపడి మీదికి తీసుకొచ్చింది. ఆ మీదికి తీసుకొచ్చిన తర్వాత అన్ని పార్టీల మద్దతు ఇస్తా అంటున్నాయి. మరి అన్ని పార్టీల మద్దతు ఇస్తే ఇక్కడ ఉన్నారంతా సౌకర్యాలు అంటే కోర్టు మాయమైనట. ఎట్లా మాయమైనవి? ఆ బాబత్ నడుస్తుంది. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాక కదా ఇలా ప్రజలు ఎన్నుకున్న పార్టీలు, ప్రజలు ఎన్నుకున్న నాయకులు మద్దతు ఇచ్చినాక కోర్టులు కూడా ఏం చేస్తాయండి? కోర్టులు ఆపుతున్నాయంటే ఏ లెక్క చొప్పున ఆపుతున్నాయి అంటే వీళ్ళే తాకాడ పంచాయతీలు పెట్టి తమాషా చూసుకున్నట్టే కదా. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా ఐకమత్యంతో ఉంటేనే ఎలా అయితే తెలంగాణ సాధించుకున్నామో అలా కూడా ఈ బీసీ ఉద్యమంలో
42% కాదండి, మనకు రావాల్సింది జనాభా ప్రాతిపదికన ప్రకారం వేసుకున్న 56% రావాలి. 56% వస్తేనే మనం లెక్కకు ముందడిపోయినట్టు. ఈడబ్ల్యూఎస్ ద్వారా 8% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? మనం 56% ఉన్న వాళ్ళకు 42% రిజర్వేషన్ ఎట్లా రాదు? అంటే చర్చిలలో కూడా మన జనాభా లేకనే కదా ఇది ఆగుతున్నది. అంటే స్టే వస్తుంది. ఎందుకు వస్తుంది స్టే? అంటే రాజకీయ నాయకులు, ప్రతి రాజకీయ నాయకులు అంటున్నారు, ప్రతి పార్టీ అంటున్నారు. మనకు కావాల్సినది మీకు ఇచ్చేస్తున్నాం రా బాబు 42%. 42%కి ఇంకా దీనికి బీసీ బిడ్డలు ముఖ్యంగా ఈ యొక్క ప్రతి ఇంటి నుంచి ఒక కుటుంబ సభ్యుల నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక సభ్యుడు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క బీసీ జేఏసీ సభ్యులందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ పాల్గొనాలని చెప్పేసి నిజామాబాద్ పట్టణ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. భారతదేశమే ఒక కుల వ్యవస్థ. అంటే కులాల మీదనే ఆధారపడి కాబట్టి ఏ కులానికైనా మేము మద్దతుగా ఉంటామని చెప్పి రైతు సంఘం దాదాపు నందిపేట కావచ్చు, జిల్లా మొత్తం కూడా మీకు మద్దతుగా రైతు సంఘం కూడా బేసిక్కి అండదండగా వచ్చిన ప్రతి ఒక్క నాయకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మన బీసీ బిడ్డలందరూ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మరి ఈరోజు ఈ నిజామాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ కూడా మద్దతు తెలుపుతూ మరి ఎల్లుండి 18వ తారీఖు నాడు జరగబోయే ఈ బంద్కు జిల్లా సాధికార సంఘం జిల్లా అధ్యక్షుడిగా మా తరపు నుంచి అన్ని సహకారాలు జేఎస్కి అందజేస్తామని తెలియపరుస్తున్నాం. ఎన్నో అనుభవాలకు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వస్తున్నారు. వాళ్ళ జీవితాల గురించి మన బిడ్డలకు తెలిస్తేనే వీళ్ళలో కూడా పౌరుషం అనేది వస్తుంది. ఎవరిని కూడా మాట్లాడే ఆలోచనలు, వాళ్ళ ఆదర్శవంతమైన జీవితాలను చెప్పుకోవడానికి అడ్డుపడాల్సిన అవసరం లేదు. దయచేసి నేను ఈ మాట్లాడినందుకు ఎవరు కూడా తప్పుగా భావించదని మరి కోరుకుంటున్నాను. నా పేరు పుట్టగల సొంత గ్రామం లోలం ఇందర్వాయి మండలం. నేను సర్పంచ్గా ఒక
కృష్ణయ్య గారు కావచ్చు, నరేందర్ గౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, చీర్మన్ మల్లన్న గారు కావచ్చు, ఇంకా తెలంగాణలో ఉన్న బీసీ అభివృద్ధి కోసం వాళ్ళు అంత ప్రయత్నం చేస్తున్న నాయకులు ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏదైనా బీసీల హక్కుల కోసం మాట్లాడుతూ ఉంటే మన బీసీలలోనే కొందరు పేదలు ఉంటారు. వాళ్ళకు తాగిపించి తినిపించి డబ్బులు ఇచ్చి మన వాళ్ళ మీద మనందరితోనే అంటే కౌంటర్లు వేపిస్తూ ఉంటారు. ఇలాంటి ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినా చూడండి, ఇవే కాదు బీసీల కోసం పోరాడే ఏ నాయకుడి పైన కానీ ఏ కార్యకర్త పైన కానీ ఎవరైనా బీసీ బిడ్డ ఉండి విమర్శిస్తే బిడ్డ ఆధారం లేకపోతే నీ డిఎన్ఏ టెస్ట్ చేస్తాం, నువ్వు రెడ్డికి ఉంటావా బీసీకి ఉంటావని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు వాళ్ళ సమర్థిస్తున్నావు అంటే నువ్వు మా రక్తం కావాలని మా దృష్టిలో అనుకుంటున్నావు. దయచేసి ఇప్పుడు ఇంతగా జమాల్పూర్ గణేష్ ఒక మాట చెప్పాడు, ఈ ఉద్యమాన్ని ఈ చర్చ పెట్టిందో ఇదే వేదిక నుంచి గ్రామాల్లో ఉండే విద్యార్థులు కేజీలు పీజీ వరకు చదువుకుంటున్న నిరుద్యోగుల ఈనాటి విద్యార్థులు రేపు నిరుద్యోగులు మీ జీవితాలు నాశనం కావాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈ యొక్క ఉద్యమాన్ని కోరుకుంటున్నాం. మీకు మీ భవిష్యత్తు కోసం మేము ఒక్క కూడా భోజనం చేసి కాలం గంట జరుగుతుంటే కూడా మానవ మీ జీవితాలు కావద్దని మీకు ఇన్ని విద్యార్థులు చేపిస్తే ఈ ప్రభుత్వాలు మీ జీవితాలను గాలిపటంలో చేసేస్తున్నారు. అందుకే మీ జీవితాలు బాగుపడాలంటే ఖచ్చితంగా మీ గ్రామాలలో కిరాతు కర్మం, పీడి కర్మం, ఇంకా మరి ఏ వ్యాపారాలు కూడా నడవకుండా బాధ్యత తీసుకొని మీరు దీన్ని సక్సెస్ చేసి ఈ ఉద్యమానికి మీరే ఊపిరిపోయారని చెప్పేసి మరి కోరుకుంటున్నారు. అలాగే నేను 6 నెలల వరకు ఇంకా త్యాగం చేయాలనుకుంటే నీ పార్టీ నా బీసీకి న్యాయం చేయలేదు కాబట్టి నన్ను నీ పార్టీ అభివృద్ధి చెయ్యాలని నీకు బాధపడదు. అట్లాగనే మనము తోపుచులాట ఆడితే ఇది ఉద్యమం కాదు, ఇది మనం ముందుకు తీసుకెళ్ళలేదు. దయచేసి చెప్తున్నాను, ఖచ్చితంగా రాజకీయ పార్టీల పక్షాన మాట్లాడుతున్నట్టు అంటే మనం ఇదైతూ ఇక్కడ మనం ఉద్యమం చెప్పుకుంటే ప్రజలు నమ్మరు, విద్యార్థులు నమ్మరు, నిరుద్యోగులు నమ్మరు, ఉద్యోగులు ఇలా చూడండి. మేము మన బీసీ బిడ్డలు కష్టపడి హాస్టల్లో ఉండో చదువుకుంటూనే పని చేసుకుంటూనే చదువుతూ ఐఏఎస్ ఐపీఎస్ ఇలా కొడుకు వాళ్ళని ఎడగలుగుతారు, నువ్వు అంటే ఒక రెడ్డి ఒక అంటే ఉంటే కూడా మనం ఐఏఎస్ పనిచేయరు, వాటిని అడిగి పనిచేయాల్సిన పరిస్థితి. అంటే మనకు ఏ రంగంలో కూడా అవమానాలే తప్ప మనకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. ఖచ్చితంగా మనం ఈ ఉద్యమము 18వ తారీఖుతో పాటు కాదు, ఆ రోజుతోనే కాదు, ఖచ్చితంగా మన ఆశయ సాధన మన పూర్వీకులు మన జ్యోతిరావు పూలే కావచ్చు, ఇలాంటి మహాత్ములు ఎంతో మంది వాళ్ళ ఆశ వల్ల అలాగే బీసీలకు రాజ్యాంగం వచ్చే వరకు బీసీల భవిష్యత్తు మారదని చెప్పాడు. దానికి నిదర్శనమే ఇలా ప్రజలు చాలా మంది చెప్పి ఈడబ్ల్యూఎస్ 10% ఎవరు ఉద్యమం చేసినా ఉద్యమం చేసినా కూడా నగ్గబెట్టుకుని చచ్చిపోయినా ఎందుకు ఇచ్చినాడు అంటే వాడి చేతిలో అధికారం ఉండదు కాబట్టి వాడిని అడ్డుకునే శక్తి మన దగ్గర ఉన్నా మనం సన్యాసులుగా కూర్చున్నాం కాబట్టి ఇలా మన పిల్లలకి ఇలా 90 మార్కులు వస్తే మనకి 30 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. అంటే దాని అర్థమైంది ఆల్రెడీ మనల్ని ఈ రకంగా అంచులుగా గురి చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ మనం వివరించి చెప్పడానికి ప్రధానంగా ఈ యొక్క ఉద్యమాన్ని విద్యార్థులను గౌరవించండి. ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయం నిజామాబాద్ జిల్లా దీనికి విద్యార్థుల తరఫున ఎండల ప్రవీణ్ తెలంగాణ ఉద్యమకారుడు నీతో పాటు మన బిడ్డలు ఏవైతున్నారు బీసీ బిడ్డలందరినీ మీ యొక్క యూనివర్సిటీలో మంచి ఐక్యత తీసుకొచ్చి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక ఊపు తీసుకురావాల్సిన బాధ్యతను తీసుకోవాలా. ఖచ్చితంగా భవిష్యత్ తరాలలో బీసీల ఆశీర్వాదం పెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తూ బీసీ ఉద్యమం భవిష్యత్తులో జరగబోయేటువంటి బీసీ ఉద్యమానికి నిజామాబాద్లో పునాది చేస్తున్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఉద్యమాలకి ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంపూర్ణ మద్దతుగా మా తరఫున ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. మనమందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఇది ఒక పోరాటం. మనం ఏ చరిత్ర చూసినా అని కూడా పోరాటాలకి పునాదులు అనేటటువంటి గట్టిగా వేయడం జరుగుతుంది. ఆ పునాదులు అనేటటువంటి నిజామాబాద్ జిల్లాలో ఒక గట్టి పునాదులు మనం వేయాలని చెప్పేసి కోరుతూ నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం సృష్టించే విధంగా ఈ పోరాటం ఉండాలని చెప్పేసి కోరుతూ దాని భవిష్యత్తు జరగబోయే ధర్నాలు కావచ్చు, మన ఎదుటి జరగబోయేటటువంటి బంధు కావచ్చు సంపూర్ణ
అధ్యక్షులు మా మిత్రులు లక్ష్మణ గారికి, వైస్ చైర్మన్ మిత్రులు భద్రేంద్ర గారికి, వేదిక మీద చాలామంది పెద్దలు, కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రెస్ మీడియా సోదరులు, ఒక్కొక్కరికి సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు శుభాకాంక్షలు అంటున్నానంటే, ఏదైనా తెలంగాణ ఉద్యమమైనా జమాపూర్ గణేష్ అన్న చెప్పినట్టు నిజామాబాద్ నుంచే స్టార్ట్ అయింది. అట్లాగే బీసీ ఉద్యమం కూడా నిజామాబాద్ సాధై మనం ఖచ్చితంగా 42% సాధించుకుంటామనే నమ్మకము నాకు ఉంది. కాబట్టి చాలామంది అంటారు బీసీలో ఒక ఓసీగా ఒక్కడే వెళ్తారు. నేను ఓసీగా పుట్టినా నా లక్షణాలన్నీ బీసీ లక్షణాలు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ మొక్కలన్నీ మన తెలంగాణ ఉద్యమంలో 2001లో ఇప్పుడు ఏకంగా చెప్పినట్టు 1300 నిరాహార దీక్ష ఇస్తే ప్రతిదీ అటెండ్ చేసి ప్రతి దాంట్లో పాల్గొన్న వ్యక్తులు మనం అన్ని మొక్కలు తెలంగాణ ఉద్యమంలో ఇంక్లూడింగ్ మా సోదరి కూడా ఉద్యమంలో పాల్గొన్న వారే ఉన్నారు. ఓన్లీ ఇల్లే కాదు, ప్రెస్ మీడియా కూడా పాల్గొన్నారు. మనం 10% చేస్తే 90% ఫుల్ఫిల్ చేసింది ప్రెస్ మీడియా. కాబట్టి రేపు మీరే కీ రోల్ తీసుకోవాలి. బీసీ ఉద్యమం 42%లో కూడా మీరు రావాలంటే కీ రోల్ ప్రెస్ మీడియా తీసుకోవాలని సందర్భంగా మీకు కూడా పేరు పేరుగా తెలియజేస్తూ, మరి 42 ఇయర్స్ అనుభవం ఉంది. రాజకీయంగా 42 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో వరప్రసాద్ అనే కలెక్టర్ ఉంది. అక్కడ కొందరు మనవులు జమ అయ్యారు. అంబేద్కర్ మనవాడే అని వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటే మా రాజన్న తెలుసు, రాజన్న అంబేద్కర్ మీవాడు కాదండి, అంబేద్కర్ అందరి వాడు అని ఆయనని చిన్న పుచ్చుతారు. ఎందుకు? అంబేద్కర్ ఒక దేశానికి ఫండమెంటల్ రైట్స్ రాసిన అంబేద్కర్ అందరి వాడని నేను అలా ముఖం ముందు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా బీసీ పోరాటంలో మేము కూడా అండదండగా ప్రత్యక్ష పోరాటం పరోక్షంగా మా జిల్లా క్యాడర్ కూడా మా అధిష్టాన వర్గం కూడా పిలిపించింది. నిన్న కూడా ఆర్ కృష్ణయ్య గారు, యువజాల శ్రీనివాస్ గారితో వాళ్ళు కూడా కేటీఆర్ గారు కూడా జరిగింది. ఖచ్చితంగా మేము సంపూర్ణ మద్దతు, ఇది రాజకీయం కాదు, ఒక కులవారిగా ఖచ్చితంగా మద్దతు ఇస్తామని మా జిల్లా క్యాడర్కు ఇప్పుడు చెప్పినట్టు ఓన్లీ నిజామాబాద్ టౌనే కాకుండా ఆర్మూర్ కానీ నందిపేట కానీ ఎక్కడెక్కడ ఉంటాయి మా క్యాడర్కు పిలిపించి ఖచ్చితంగా మీరు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ఈ రాజకీయ నాయకులను ఇన్వాల్వ్ చేస్తాను అండ్ దానికి మా సుధాకర్ తమ్ముడు రిప్లై ఇచ్చాడు. రాజకీయ ప్రక్రియ ద్వారానే ఏదైనా సాధించాడు. మనం చూసాం, హైకోర్టులో కొట్టేసింది, సుప్రీంకోర్టులో కొట్టేసింది. ఏం జరిగింది? గతంలో తెలంగాణ ఉద్యమం కూడా మొదటిసారి ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. 11 ఎంపీ సీట్లు గెలిచినాం. ఏం సాధించినాం? సాధించలేదు. తర్వాత అంతా తెలిసి ఇప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు రాజకీయ ప్రక్రియ 2001లో ఉద్యమం పెట్టినా పార్టీ పెట్టి ఏదైతే గాంధీయన్ సిద్ధాంతం ద్వారానే శాంతియుతంగా ఉద్యమం సాధించి తెలంగాణ సాధిద్దామనే నినాదంతో శాంతియుతంగా ఉద్యమం సాధించి మరి అన్ని పక్షాలను ఏకం చేసి అన్ని ఊళ్ళను చేసి ఏర్పాటు చేసి ఉద్యమంలో ముందుండి అసలు మరి తెలంగాణ చెప్పంటే తెలంగాణ రాష్ట్రం ఒక అగ్నిగుండం లాగా తయారవుతుందనే స్థాయికి తీసుకొచ్చి ఆ రోజు ఉద్యమం చేస్తే అప్పుడు మరి ఆ రోజు తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు కూడా నేను కోరేది, డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవాళ మమ్మల్ని కూడా కొద్దిగా తప్పు పడతా ఉన్నారు. ఈరోజు ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. మరి రాజకీయ ప్రక్రియ ద్వారా దొడ్డిదారులు కాదు,
జీవో 9 తీసుకురావడం కాదు, 9 షెడ్యూల్ తీసుకొచ్చి గవర్నర్తో నువ్వు రాష్ట్రపతికి పంపి పార్లమెంట్లో బిల్ పెట్టి ఆమోదం చేస్తావు. అప్పుడు బీసీ బిల్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అన్నట్టు మన గణేష్ అన్నట్టు ఛాయరాయణ చెప్పు కాదు, ఒక రాహుల్ గాంధీ మోడీ తలుచుకుంటే చట్టం అయిపోతుంది, పెద్ద సమస్య కాదు. కాబట్టి మన చట్ట ప్రకారమే మనం అందరం ఖచ్చితంగా ప్రతి జిల్లా అందరూ ఇట్లా ఉద్యమించి వాళ్ళు ఎస్సీలు వీళ్ళు ఎస్సీలు వీళ్ళు ఓసీలు అనకుండా బీసీలో ఒక్కరే కాదు అందరినీ మనం కలుపుకొని ఉద్యమించి ఖచ్చితంగా ఈ బీసీ బిల్లు సాధించాలని చెప్తుంది. నిన్న కూడా నేను చెప్పిన, ఇప్పుడు ఇవన్నీ కోరికలు కాదు, ముఖ్యంగా కోరిక ఒకటే, 42% రిజర్వేషన్స్ అయినాకనే ఎన్నికలకు పండి. ఓన్లీ లోకల్ బాడీస్లో కాదు, ఓన్లీ రాజకీయం కాదు, ఉద్యోగ రంగాల్లో కూడా మా వాళ్ళకు 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడే. కాబట్టి మీరు చూశారు, అన్ని పొలిటీషియన్స్ నాయకుల లెక్క కాకుండా నేను ఎవరినో నా దగ్గరికి తిప్పకుండా మన వాళ్ళందరికీ తెలుసు. నేను 5 ఏళ్ళు జడ్పీ చైర్మన్ చేసినప్పుడు రివర్స్ గేర్ అన్నారు, ఏ మీటింగ్ రాదు, నేనే జనాల దగ్గరికి వెళ్ళడు, నేనే ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. నాతో అయిన పని ఆ చైర్కు న్యాయం చేసిన, ఏ పార్టీ వచ్చినా నాతో అయింది చేసిన. ఎన్నికల్లో పార్టీలు ఎన్నికలు అయిన తర్వాత మనం అందరం ఒకటే, అభివృద్ధి సంక్షేమం కోసము మన బీసీ వర్గం కోసం కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎల్లుండి జరిగే బంద్ చాలామంది మేధావులు ఉన్నారు. నేనేమనుకున్నా, బీసీలో ఇంత పెద్ద మేధావులు కూడా ఉన్నారు. మరి ఎల్లుండి జరిగే బంద్ మన జేఏసీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎవరు కాదు, మా మండలి మా పక్కూరు ఉద్యమంలో మేము మాతృ మండలి అన్నింటిలో మొదలుతున్నాం. కాబట్టి అటు బచ్చన్న కానీ ఇటు లక్ష్మణ్ అన్న కానీ అందరము, అటు గణేష్ అన్న కానీ ప్రతి ఒక్కరు, ఇటు భూషణశంకర్ కానీ ప్రతి ఒక్కరు ఉద్యమంలో ముందున్నాం. కాబట్టి ఎల్లుండి జరిగే బంద్ కార్యక్రమంలో మీరు చేసి చైర్మన్ వైస్ చైర్మన్ ఏది ఆర్డర్ ఇస్తే అది మేము ఒక సైనికులుగా తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్లోనే బిల్లు పెట్టే వరకు, ఇది ఇంప్లిమెంట్ అయ్యే వరకు మనం అందరం ఖచ్చితంగా పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దొరలు చాలా మంది దొరలు అంటే ఒక్కరు వెన్మందు కాదు సుమా, నేను వెన్మల కులం పుట్టిన బీసే. దొరలు అంటే ఎవరిని దోస్తారో వాళ్ళు దొరలు, రజాకారులు వాళ్ళు, రెడ్డిలు చూసాం వాళ్ళు దొరలు. కాబట్టి నేను ఒక సింపుల్ మ్యాన్గా మన సమాజంలో అందరితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఎవరు చెప్పినా చెప్పకుండా నాకు నేను వచ్చి నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తాను. ఖచ్చితంగా ప్రత్యక్ష మద్దతు ఇస్తా అని చెప్తూ, వాళ్ళు ఏం చెప్తే అది ఒక సేవకుడిగా నేను ఉంటానని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడిన మా కొత్త పేరుగా పిలుచుకోబడిన బాధ్యత గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మాజీ చైర్మన్ జడ్పీ చైర్మన్ గారికి మరియు నాతోటి మిత్రులందరికీ నమస్కారం. ఎందుకంటే మిత్రులారా, అందరి పేరు చెప్పాలంటే మళ్ళీ ఒక అందరు చెప్పి చెప్పాలంటే మళ్ళీ ఒక అది ఏం లేకుండా మిత్రులు చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. ఒకటి, మనము ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం చేశాము. చివరికి మన కాలేజీ నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ కావాలన్నా కూడా ఉద్యమం చేస్తే వచ్చింది. లెక్చరర్ల కోసం కూడా ఉద్యమాలు చేస్తే లెక్చరర్స్ వచ్చారు. ప్రతి దాంట్లో ప్రతి విద్యార్థి, ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ
పనిచేశారు, మనం అందరం పనిచేశాం కాబట్టి చివరిగా మనం బీసీ ఉద్యమం కూడా ఇప్పుడు చేయబోతున్నాం. వారికి మద్దతు ఇస్తున్న కుల సంఘాలకు మరియు పార్టీ ప్రతినిధులకు బీసీ సంఘాలందరికీ ధన్యవాదాలు. మొన్న కూడా చూస్తే 43 సంఘాలు వచ్చినాయి. 8 నిజామాబాద్ జిల్లాలో ఉన్న 8 సంఘాలు కూడా వచ్చినాయి, కానీ ఒక సంఘం బయట వెళ్ళిపోయింది. ఎందుకంటే కొందరికి పదరాశ ఉంటుంది, ఊరన్నప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఈ సభలో భాష కానీ అందుకోసం వారి కోసం కాకుండా మిత్రులారా మన మిత్రులు చెప్పారు, చాలా చెప్పారు. జిల్లా కోర్టు ఇస్తుంది, హైకోర్టు అదే ఇస్తుంది. హైకోర్టు ఏది ఇస్తారు, సుప్రీంకోర్టు అదే ఇస్తుంది. ఇలా సుప్రీంకోర్టు చదివించారు, మనకు తెలిసిన విషయం అది అట్లనే ఇస్తుందని చెప్పి. అందుకొరకు మనకు మంచికో చెడుకో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు మన బీసీ 40% కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. నేను ఏ పార్టీ మీరు అనుకున్నాను కాంగ్రెస్లో ఏది పిల్లర్స్ కాంగ్రెస్ మాట్లాడుతున్నాను. నేను ఏ పార్టీలో ఏదో ఇప్పటికైతే నెక్స్ట్ ఏ పార్టీలో పోవాలని చూస్తున్నా. కానీ ఒకటి మనం చేసిన మర్చిపోదు. అప్పుడు శ్యామ్ గారు, సుధాకర్ గారు, మన ఎండల ప్రదీప్ గారు, శ్రీనివాస్ గారు, మా శంకర్ గారు తెలంగాణ యూనివర్సిటీ కోసం ఇక్కడ ధర్నా చేసాం. 42 రోజులు నిరాహార దీక్ష చేసాం. టీ శ్రీనివాస్ మినిస్టర్ ఉండే ఆ బాబు మధ్యాహ్న దుకాణం పనిచేయరాబోయి, ఈ దుకాణం లేపేసే నీకు తెలంగాణ యూనివర్సిటీ రాదు ఏది రాదు, ఇక్కడ దుకాణం లేపేసాడు. 3 days రాజశేఖర్ గారు పాల్గొండ వచ్చారు. మేము ప్రెస్ పరంగా నాకు స్టేజ్ చేయకపోతే కదా మనిషికి ఒక లైసెన్స్ ఇచ్చాను. కాబట్టి అందరు ప్రెసెంట్ రండి, మీరు 20 మంది రండి అని చెప్పించి శంకర్ గారు డైరెక్షన్ ఇచ్చేటప్పుడు వారందరూ చక్కగా స్టేజ్ దగ్గర కూర్చున్నాం. మాకు ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ ఇస్తేనే మేము ఇక్కడ జరుగుతాం, లేకపోతే ఇక్కడ చచ్చిపోతాం సార్. శంకర్ అయితే గ్యాస్ పోతున్నాడు అక్కడ. అందుకని మిత్రులారా ఇప్పుడు కూడా గతంలాగా చంపులేదు, చంపేది ఎవడన్నా కానీ దళితులు అంటే అన్నప్పుడు కోపం వచ్చింది. బీసీ మీటింగ్ లేదు 4సారి కూర్చున్నాం. అది తీరా రెడ్డి రామయ్య నుండి కూడా బీసీలకు మరీ ప్రతి ఒక్కరు వస్తారని చెప్పారు. నేను కూడా తింటాను, ఎందుకంటే తను నాయక శరీరం వింటారా తను తింటారంటే నేను బాగా అనిపిస్తాను. అందుకోసం తను అస్తాడు ఎత్తడు సపోర్ట్ చేస్తున్నాడు. కొందరు ఉన్నారు ఊరంటే ఊరన్నప్పుడు తొమ్మిది ఉన్నాయా, అట్లనే కొందరు వాడు కేసు చేసి శ్రీనివాస్ రెడ్డి ఎవరు. అందుకోసం మిత్రులు అట్లా ఉంటారు. మనం ఎప్పటికైనా కానీ విషయం లేవాలి, వాడికి స్టేట్మెంట్ ఏదో ఇస్తున్నాడు వాడిని తిరిగి కంపల్సరీ 18వ తారీఖు తర్వాత నేను తిరిగి కంపల్సరీ వాడు జవాబు చేయాల్సింది. మన నిజామాబాద్ నుంచి ఇస్తాడు. మన ఇప్పుడు మన ప్రోగ్రాం 18 రోజులు ఉదయం 3 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మనం కంపల్సరిగా రోడ్ మీద ఉండాలి. మనకు అన్నం దొరుకుతుందా, టిఫిన్ దొరుకుతుందా, మనకు దొరకకుండా సరే షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం టిఫిన్ కట్టుకోండి, ఎందుకంటే షుగర్ ఉంటే మనం మరి ప్రెషర్ అవుతుంది. అందుకోసం మిత్రులారా 18 రోజులు 3 గంటలకు అందరం ఇక్కడే గేటు ధర తీపిస్తా. ఇక్కడే ఉండి 3 గంటలకు బస్ స్టాండ్ ముందు బస్సు మన పైసలు చెప్పిండు, బస్సులు స్కూళ్ళు అడ్డూరు బంధువులు పెట్టుకోవడం బస్సులు కంపల్సరీ మనం పనిచేయాలి. పనిచేసినప్పుడే మనకు బంధు మీకు తెలుస్తుంది. కాబట్టి ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు అందరూ వచ్చి ఇక్కడ హాజరు కావాలా. కబీర్ ఏదో కబీర్ ఏంటంటూ ఈరోజు 18 రోజు ఎట్లా పనిచేస్తామో అదే ఉద్యమంలో మనం ఉన్నారు. కాబట్టి మరి అందరం మీరు ఏమనుకోకండి, ఉదయం 3 గంటల నుంచి 3 గంటల దాకా పనిచేస్తాం. మళ్ళీ ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క మనం పాదయాత్ర మోటార్ సైకిల్ కార్లు ఉన్నా కూడా మీరు ఇక్కడ పెట్టేసేయండి. మోటార్ సైకిల్ ఉంటే మనం తీసుకపోదాం, కానీ ఇక్కడనే కార్లు పెట్టేసేయండి. ఇప్పుడు కాకుండా ఎప్పుడు కానీ తెలంగాణ లాగానే అభినయంతో కబీర్ అయినట్టు కంపల్సరిగా ఈ ఉద్యమం బీసీల రిజర్వేషన్ వచ్చేంత వరకు 42% కాదు 56% కోసం మనం పోరాడాలా. ఇప్పుడు తెలంగాణ తమిళనాడులో ఆమె బ్రాహ్మణ కులంకు చెందిన సీఎం మన బీసీల కోసం పోరాడి ఉద్యమాలు చేసి అక్కడ 59% రిజర్వేషన్ తీసుకున్నారు.
మరి ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తున్నారు రెడ్డి 42% కన్నా మనం చేసుకోకుంటే మిత్రులారా మీ పార్టీలు కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి ఒక బీసీ కులం లాగానే మనం ఉద్యోగం చేయాలా. ఈ సమయం పెద్దలందరికీ ధన్యవాదాలు. చెప్పగల ఇప్పుడే తమిళనాడులో అన్నట్టు కాకపోవడం కారణం ఏంటంటే గవర్నర్ తాడ ఏదైతుందో గవర్నర్ తాడ అట్లనే ఉంచారు. షాపులు ఏమని చెప్తున్నారంటే ఇది 3 నెలలు కాలే అని ఒక పంతులు బీజేపీ పంతులు మళ్ళా దీన్ని ఆమోదాన్ని పెంచకుండానే పంపిణీ కానీ ఎదుటి పార్టీల పేరు ఎదురుగా చెప్పడం తప్పుగా భావించదు. ఎందుకంటే నీటి చాటానైతే గవర్నర్ తనకెళ్ళి నువ్వు రాష్ట్రపతి పంపిన తర్వాత అది ఏం జరుగుతుందో ఏం లేదో తెలియదు. నువ్వు పంపలే దీనికోసం మళ్ళా జీవోను ఆర్ఆర్ తెచ్చి ఏది ఏమైనా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి ఇంత ఉద్యమమైనా చేయగలిగింది. దానికి సంతోషించవలసిందే. విషయం ఏంటంటే తమిళనాడులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఏమన్నారంటే బలం లేకుంటే భాజపా బలం ఉన్నారు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ వీళ్ళు ఉన్నారు. మళ్ళా అందరు ఉండే కూడా ఇక్కడ ఈ గవర్నర్ కాడ నుంచి పార్లమెంట్ రాష్ట్రపతి పంపకపోతే బీసీలకు అన్యాయం చేసిన సంఘటన. ఏదేమైనా బీసీల కోసం ఇంత ఏమన్నా ఉద్యమం కోసమన్నా ఇంత పూర్త చలనం తెచ్చి మనమందరము చలనంపై తెచ్చడానికి ఈ ప్రభుత్వానికైనా మన బీసీ వాళ్ళందరికైనా ధన్యవాదాలు చెప్తూ ఏదైతుందో రేపు పెట్రోల్ పంపులను వ్యవస్థను రేపు 8-9 గంటలకు అందరం వెళ్ళి పెట్రోల్ పంపులు బంద్ అని వ్యాపారస్తులకు బంద్ అని ఒక రౌండ్ చెక్కర్ చేస్తేనే బాగుంటుంది. మనమందరం కలిసి రేపు కూడా పొద్దున 8-9 గంటలకు వెళ్ళి తప్పనిసరి రేపు చెప్తే రేపు మనమందరం ఒక రౌండ్గా ఒక 10,000 మంది తిరిగి షాపులు అయినా పెట్రోల్ పంపులైనా జాగ్రత్త విడా మీరు చేయకూడదు. విద్యా సంస్థలు మనం చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్న. ఇంతకన్నా నుంచి నేను మాట్లాడదలుచుకోవాలి. అందరూ ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి వరకు ఒక లెక్క, అదే నాలుగు దూరంతో వెళ్ళాలి. అదే చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా మనం పోరాడుతున్న మన చైర్మన్ గారు దాదాపు 30 సంవత్సరాలుగా ఒక్కరు 2-3 నేనే చూస్తున్న దాదాపు 20 సంవత్సరాలుగా ఎండా ప్రదీప్ కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ మా బ్యాక్ బోన్ మాకు సూర్యుడు లాంటి వాడు టెంపుల్ నాగరాజన్న ఈనాడులో ఉండి మాకు సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చిండు. మేము ఈరోజు ఇంత నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి కారణం మా నాగరాజన్ననే. మేము ఇంత హీరోగా ఆయన డైరెక్షన్ మేము నటించడం అనేది జరుగుతుంది. మేము ఇంత ఎండాల ప్రదీప్ కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మన లక్ష్మీనారాయణ కానీ ప్రతి ప్రోగ్రామ్ వెనుక సక్సెస్ వెనుక ఆయన సలహాలు సూచనలు తప్పకుండా ఉంటాయి. అన్నగారికి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడే తనే కాబట్టి మాకు ఒక 2 నిమిషాలు సలహా సూచనలు అన్నగారు. ప్రజా సంఘ పక్షాన పార్టీ నాయకులు నా యొక్క నమస్కారం. బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణయ్య తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఇప్పుడు ఒక మహత్తర కార్యక్రమం కోసం మనం ఇక్కడ అందరం సమావేశం కావడం జరిగింది. అందరూ వివిధ సంఘాలలో పార్టీలలో పనిచేస్తున్న గుండెల్లో మాత్రం మీకు బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలు నష్టపోతున్నారని ప్రతి ఒక్క గుండెకు తెలుసు. కానీ దాన్ని బయటపడలేకపోతున్నారు మీరు. కానీ ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమం మాత్రం అయితే మామూలు ఉద్యమం కాదు. ఇది ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి బీసీ ఉద్యమానికి ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమానికి చాలా దగ్గర సారూప్యతలు ఉన్నాయి. అది మీరు గమనించాలి. ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, 18తో ఆగిపోయేది కాదు. ఖచ్చితంగా కొనసాగుతుంది. 42% రిజర్వేషన్ వస్తుంది. ఆ తర్వాత 56% అడుగుతాం, అది కూడా తీసుకుంటాం. 2009లో తెలంగాణ ప్రకటించారు, 2014 దాకా రాలేదు. ఎందుకు రాలేదు? రాజకీయ కారణాలు. ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ సమీకరణాలు ఉంటే అధికారంలోకి రావాలని చూస్తారు. దానికోసం వాళ్ళు ఈక్వేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేదు. ఇక్కడ కూడా అంతే. రాజకీయ సమీకరణాలలోనే 42%
రిజర్వేషన్ ఆగిపోతుంది తప్ప ఎవరో అడ్డుపడితే ఆగేది కాదు. కానీ అప్పుడు ఎట్లయితే శ్రీకృష్ణ కమిషన్ వేసి ప్రజల యొక్క భావాన్ని, ప్రజల యొక్క భావజాలాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని బిల్లు ఆమోదం చేసిందో అట్లాగే ఈసారి కూడా ఖచ్చితంగా లెక్కలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఢిల్లీ స్థాయి వరకు చేరుతాయి. వాళ్ళ రాజకీయాలకు సరిపడే ఇప్పుడు ఓకే మేము అధికారంలోకి వస్తాం అనుకున్న రోజు ఏ రాజకీయ పార్టీ అయినా బీసీ జెండా ఖచ్చితంగా ఎత్తుకుంటుంది. బీసీలని సీఎం చేస్తుంది. 2009 నుంచి 14 దాకా ఉద్యమం తెలంగాణ కోసం మనం ఎట్లా ఫైట్ చేసినామో 2025 నుంచి తెలంగాణ బిల్లు వచ్చే వరకు 30 వస్తవచ్చు రాని ఇదే చేసి ఇట్లానే కొట్లాడాలి. ఇది కొట్లాడిన రోజు ఖచ్చితంగా వస్తుంది. మన పిల్లలు బాగుపడతారు. 1979లో మండల కమిషన్ వేసిన మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వం. కానీ రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చినాయి? 1992 వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి. అంటే మనం ఎన్నేళ్ళు కొట్లాడిరు? మన పెద్దలు 13 సంవత్సరాలు కొట్లాడిరు. మనం ఏమంటున్నాం? ఇవాళ ఉద్యమం చేసినా తెల్లారి ఇవ్వాలి. ఎవరు ఇవ్వడు? ఎందుకు ఇస్తాడు? వాడి ప్రభుత్వం రావద్దా? వాడి సమీకరణాలు వాడికి ఉంటాయి. కాబట్టి మీరు డీలా పడకండి. అయ్యో ఏదో రాలేదు వేస్తారు, అందరు వేస్తారు. బీసీలో పెద్ద మనసు, ఈడబ్ల్యూఎస్ అడగకుండా ఇచ్చిర్రు. ఎవరైనా అబ్జెక్షన్ చేసిండ్రా? చేయలేదు. పెద్ద మనసులు ఏమైనా అడుగుతున్నారు? ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ ఉండాలి, వర్గీకరణ ఉంటే మాకు ఓకే అని ఒక పెద్ద మనిషి చేసిండ్రు. మరి ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ అడుగుదామా? అలా అడుగుదామా? బీసీలో వేసేద్దామా? ఈడబ్ల్యూఎస్లో కూడా వర్గీకరణ పెట్టాలని అన్న కూడా ఉందా? ఎవరు మెజారిటీ, ఎవరు తక్కువ అనేది ఎవరికి నష్టం జరుగుతుంది? ఈడబ్ల్యూఎస్లో కూడా ఉన్నారు. కానీ ఆపాలని ఆపుతున్నారు. ఇదంతా రాజకీయ కుట్ర. ఏ పార్టీ, అన్ని పార్టీలకు తెలుసు, తెలియదు ఇవన్నీ జరిగాయి. అది కాదు మనం ఇక్కడ మాట్లాడుకున్నంత ఈజీగా ఏం రాజకీయం ఉండదు. ఖచ్చితంగా 50% రిజర్వేషన్ సీలింగ్ అన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% కలిపి 60% పోయింది. ఎట్లా సాధ్యమైంది? ఇది ఎట్లా చేయాలి? అత్యవసర పరిస్థితుల్లో, అసాధారణ పరిస్థితుల్లో అవసరమైనప్పుడు 9వ షెడ్యూల్లో సాధించి రిజర్వేషన్ పెంచాలని సుప్రీంకోర్టు తీర్పున్నది. మరి ఈడబ్ల్యూఎస్కి ఎట్లాంటి కొట్లాట జరగలేదు, ఎవరు అడగలేదు. అయినా 10% ఇస్తే 60% అయింది. అట్లనే ఇది కూడా అయిపోయింది. ప్రభుత్వం అనుకుంటే అయిపోతుంది. తెలంగాణ కల్పన బంద్ చేసి ఇయ్యలే. మనకంటే ఎక్కువ ఆందోళన ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఇటు సమావేశానికి ఇచ్చేసినటువంటి రాజకీయ పార్టీ నాయకులకు, మరి అదేవిధంగా కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా జర్నలిస్టులకు, పెద్దలకు, అడ్వకేట్లకు, అదేవిధంగా మహిళా సోదరిమణులకు, ఇంటెలెక్చువల్స్కు, ప్రతి ఒక్కరికి, మరి డాక్టర్స్గా కూడా మరి విశాల్ గారు ఆల్రెడీ చచ్చిపోయినారు, మళ్ళీ వస్తాను, టైం కుదరలేదు. అదేవిధంగా ప్రతి విభాగానికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఆశీనులైనటువంటి మా సోదరులు ఎవరైతే మన గుబ్బిల్ నరసన్న గారు, వారి ఈ జేఏసీకి వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి పెద్దన్న, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వారికి, అదేవిధంగా ముసాపూర్ శంకర్ గారికి, అదేవిధంగా ఇక్కడ కూర్చొని కార్యక్రమాన్ని నడిపినటువంటి రేవంత్ గారికి, అదేవిధంగా కృష్ణయ్య ఏదైతే సంక్షేమ సంఘం ఉందో దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాగరాజు గారికి, మరి వివిధ పార్టీల నుంచి పిచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే మేము కొందరికి సమాచారం అందజేయలేకపోయినామంటే వారి యొక్క అడ్రస్ తెలియకపోవడం, వారి యొక్క పేరు, ఫోన్ నంబర్లు తెలియకపోవడం వల్ల మేము ఇవ్వలేకపోయినాం. కొందరు వారే వాలంటీర్గా అన్న నాకు ఫోన్ ఎందుకు చేయలేవు, నన్ను మర్చిపోయినావా అన్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళను కూడా దగ్గరికి చేసుకుంటున్నాం.
దయచేసి నేనేదో చేసి అన్నేదో చేసి అని కాకుండా ఇది ఒక బీసీ కుటుంబం. బీసీ కుటుంబాన్ని దయచేసి ప్రతి ఒక్కరు తన వంతుగా మన పక్క సంఘం కానీ పక్క మేధావులు కానీ పక్కకు ఉన్నటువంటి వాళ్లకు సమాచారాన్ని ఇచ్చి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నన్ను పిల్లలే నేను రామని దయచేసి అనుకోకండి. మీరు వచ్చి మీ నాయకత్వాన్ని మీరు ప్రకటించండి. మీ యొక్క కులం గురించి కానీ మీ యొక్క సంఘాల గురించి కానీ ప్రతి ఒక్కరు తన వంతుగా నేను బాధ్యత తీసుకుంటున్నా అని చెప్పేసి బాధ్యతలు పంచుకోండి. ఇవాళ నేను కొన్ని చేస్తే అయ్యేది కాదు. ఇది చాలా పెద్ద వ్యవస్థ, ఇది పెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో అందరి సహకారం ఉంటేనే మనం సాధించగలుగుతామని కూడా నేను తెలియజేస్తున్నా. మీ అందరితోటి అప్పీల్ చేసుకుంటున్నా. ముఖ్యంగా బీసీ వ్యవస్థ, ఈ బీసీ వ్యవస్థకు ఏ రకంగా మనకు అన్యాయం జరుగుతున్నదో మొదటి నుంచి ఎప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు మరి బీసీ వ్యవస్థ బీసీ కొరకు పోరాడినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. మరి ఏదైతే స్వతంత్రాన్ని ప్రకటించే ముందు మరి లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీ యొక్క కోరికలేంటి, మీ యొక్క ఆలోచనలేంటి, మీ విధి విధానాలు మాకు తెలియపరచాలని వాళ్ళు పిలిచినప్పుడు మనం అందరము అంబేద్కర్ గారి వెంబట వెళ్ళగలిగే ప్రయత్నం చేసినాం. అంబేద్కర్ గారు ఆల్రెడీ ఆయన యొక్క సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు ఊరుకునేది లేదు. స్వతంత్రం అనేది తర్వాత ముచ్చట. స్వతంత్రం రేపు ఎట్టి పరిస్థితులు వస్తుంది, రాదనడానికి వీల్లేదు. కానీ అచ్చమును మా యొక్క విధి విధానాలు ఏంది, మా హక్కుల గురించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని వారు వాదించినప్పుడు ఆయన వెంబట మన బీసీ వర్గం బీసీ నాయకత్వం వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు ఎవరైతే మన జాతి పిత మహాత్మా గాంధీ బాపూజీ గారు అంబేద్కర్ వెంబట వెళ్ళకండి, నేనున్నా మీరు న్యాయం పట్టరండి, స్వతంత్రం రాని మన స్వతంత్రంకు పోయి అడ్డు తగిలినట్టు అవుతుంది అని చెప్పి నచ్చ చెప్తే మన బీసీ వర్గం బీసీ నాయకత్వం బాపూజీ ఇంత మంచిగా చెప్తున్నాడు, మనం పోయి అక్కడ కాంట్రవర్సీ చేసుకుంటే వాళ్ళు ఆగిపోవడం లేదు. ఆ ఆగిపోవడమే మనకి ఇలా శాపమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేమేంది, మా బతుకులేంది అని పోరాడుతూనే ఉన్నాం. కానీ మనం పట్టించుకున్న నాకుడే లేడు. కాబట్టి వాడు ఏదో చేస్తాడు, వీడేదో చేస్తాడు అనేది కాకుండా మనము స్వయంగా మనం నాయకత్వాన్ని పెంచుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత ఏదైతే 92లో బీపీ సింగ్ గారు మనకి 27% రిజర్వేషన్లు ప్రకటించట్లేదు. ఆ ప్రకటించినప్పుడు ఏదైతే అగ్నవర్ణాల వాళ్ళు దేశాన్ని అగ్నిగుండం చేసింది, నానా వివచాన్ని సృష్టించారు. వాళ్ళు ఏ రోజు కూడా మన గురించి ఆలోచించరు, మనకు జరిగే మంచి గురించి కూడా ఎన్నడూ వాళ్ళు మద్దతు కలిగి. ఎప్పుడైతే 93లో రిజర్వేషన్ రావడము వెంటనే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఒక క్రిమిలేర్ అనేది ఒక శాపం మనకు. అది ఏమైతుందంటే మనకు దూరంకు కట్టిన ఖడ్గం లాంటిది. అది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు మనకు తెలియదు. దేశంలో 8 వ్యవస్థలకు రిజర్వేషన్ అన్నది. ఎస్సీలకు రిజర్వేషన్ అన్నది, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నది, మహిళలకు రిజర్వేషన్ అన్నది, ఫిజికల్ హ్యాండిక్యాప్లకు రిజర్వేషన్ అన్నది, ఎన్సీసీ వాళ్ళకు రిజర్వేషన్ అన్నది, బీసీలకు రిజర్వేషన్ అన్నది. ఆ 8 వ్యవస్థల ఎవరికి లేని క్రిమిలేను మనం పెట్టడం ఒక నిబంధన. మనం ఆర్థికంగా ఎదిగినామంటే మనకు రిజర్వేషన్ దొరకదు. అటువంటి క్రిమిలేను విధించడం అయినా మరి దాని గురించి మనం భరించడం, దాని గురించి అయినా కూడా పోరాటం లేదు. ఆ విధంగా సాగుకుంటూ వస్తే మరి ఇప్పుడు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నానా అవస్థలు పడుకుంటూ ఉన్నప్పుడు మన తెలంగాణ మనకు కావాలి, మన రాష్ట్రం మనకు కావాలా అనే ఉద్దేశంతో ఈ పోరాటం ఏర్పడ్డది. ఆ పోరాటంలో దాదాపు అదొక విచిత్రమైన పోరాటం. పోలీస్ దాడులు లేవు, ఏది లేవు. నా రాష్ట్రం కొరకు, నా జాతిల కొరకు నేను సస్తమని ఆత్మ బలిదానం దాదాపు 1200 మంది ఆత్మ బలిదానం తీసుకుంటే దాంట్లో 900 మంది మన బీసీ లేకుండాని తెలియజేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది మన బీసీ నాయకులు కేసీఆర్ను పోయి కలవడం జరిగింది. మరి చిన్న రాష్ట్రం, అంబేద్కర్ గారు ఏం చెప్పారు, చిన్న రాష్ట్రాల ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి, ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళకు చాలా లాభాలు జరుగుతాయని అన్నారు. దాన్ని దృష్టిలో
దృష్టిలో పెట్టుకొని మనం పోరాటం చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు కలిస్తే ఆయన మనల్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడుతుందో లేదో అనేది నా పరిశీలన నేనుంటే మీరు బీసీలు తోకలు తోటాలనుకుంటూ వచ్చినారు. రాష్ట్రం వచ్చినప్పుడు చూస్తూ నడురు కానీ ఎల్లగొట్టింది సందర్భం. అటువంటి పరిస్థితిని కూడా మనం భరించడం జరిగింది. ఆ పరిస్థితిని కూడా భరించుకుంటూ మరి వస్తే మన అదృష్టమో ఏమో మరి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎన్నికల సందర్భంగా 2023లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి రాహుల్ గాంధీ గారు మరి వచ్చేసి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా. రైట్, చాలా సంతోషం. సభాముఖంగా వాళ్ళకు అభినందన కూడా తెలియజేస్తుంది. నువ్వు ఎప్పుడైతే 42% ఇస్తానో నువ్వు ఒక ప్లాన్ తయారు చేసుకొని ఉండుంటావు, ఒక ఆలోచన విధానం తయారు చేసుకుంటావు. మేధావులతో బీసీలకు 42% ఇవ్వచ్చా అనేది కూడా నువ్వు తయారు చేసుకొని ఉంచుకొని మరి రాహుల్ గాంధీ గారితో మరి ఆ డిక్లరేషన్ ఇప్పించింది. ఆ డిక్లరేషన్ ప్రకారం ఏదైతే మనకు జరగబోవలసిన స్థానిక సంస్థల ఎన్నికలలో 42% ఇస్తానని మరి అసెంబ్లీలో తీర్మానం చేయించినావు. తీర్మానాన్ని గవర్నర్కి పంపినావు, రాష్ట్రపతికి పంపినావు. ఆమోదాలు తెప్పించుకోవాల్సిన బాధ్యత నీది. దానికి అనుకూలంగా జీవో తీసినావు. ఆ జీవోను మరి నీ సామాజిక వర్గం వాళ్ళే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు అడ్డు తగలడం వల్ల వాళ్ళ అనుకూలంగా అది ఏదైతే 42% రిజర్వేషన్ పాటించద్దు అని చెప్పి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మా బీసీలంతా అనేది ఇప్పటిదాకా మాకు రిజర్వేషన్ కావాలనే పోరాటం. కానీ ఇప్పుడు ఏదైతే 42% అన్నామో అది ఒక ప్రభుత్వం డిక్లేర్ చేసింది. కాబట్టి ఆ 42% నువ్వు ఏ విధంగా ఇస్తావు? నువ్వు ఆ పార్టీ అడ్డు కలిగింది, ఈ పార్టీ అడ్డు కలిగింది, వాళ్ళు అడ్డు కలిగారు. ఈ అడ్డు కలిగిన నువ్వు ఏ ఆలోచనతో 42% డిక్లేర్ చేస్తావు? నువ్వు ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఒక ఆలోచనతో డిక్లేర్ చేసి మా బీసీలను మోసం చేసినావా, ఏం చేసినావా? ఆ 42% ఇస్తానగానే మా బీసీలందరూ ఆనందోత్సవం వల్ల రెక్కలు చేసి ఈ ప్రభుత్వానికి ఓటేసి నేను గద్దె మీద కూర్చున్నాను. కాబట్టి దాని ఫలితంగా నువ్వు ఎప్పుడైతే గద్దె మీద కూర్చున్నావు ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు? తల తాకట్టు పెడతావా, ఏం చేస్తావు వచ్చేయి. మాకు మాత్రం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదైనా ఇప్పుడు ఏ ఉద్యమైనా ఏం చేసినా నీ మీద ఒత్తిడిదే కలిగి మాత్రమే ఇది మేము చేస్తాం. వేరే పార్టీలకు నువ్వు అడుగుతావా, వాళ్ళు అడుగుతావా? ఇది ఒక సింపుల్ అని అన్నగారు చెప్పింది. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు మన దగ్గర వచ్చి డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసిన వ్యక్తిని ఒక మాట ఇచ్చినావు. ఆ మాట వరకు కేసీఆర్ ఉద్యమంలో నీకు ముంగట్టుకోకుండా ఆయన ముద్దాడతాను. నువ్వు ఇవాళ మోడీ గారి దగ్గర పో, రాహుల్ గాంధీ గారిని తీసుకొని రేవంత్ రెడ్డి గారు పోయి మీరు అక్కడ ఒప్పించుకోరు. బతిమిలాడతారా, బెదిరిస్తారా, దండం పెడతారా, ఏం చేస్తారా చేసుకున్నారు. రిజర్వేషన్ నువ్వు ఒకసారి డిక్లేర్ చేసినావు, దానికి జీవో ఇచ్చినావు, అది న్యాయస్థానానికి వెళ్ళింది, అత్యున్నత న్యాయస్థానానికి కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి అది తెలంగాణ రాష్ట్రంలో అదొక వండర్ కావాలా, అది చేయాల్సిన బాధ్యత మీదని సభాముఖంగా తెలియజేస్తూ దానికి మరి ఏదైతే చట్టాలు ఉన్నాయో మరి అదేవిధంగా ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలకు మనం ఇన్ని రోజులు సామాన్యమైన ఉద్యమం పేపర్ ద్వారానే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యమ్మకి ఇది కావాలా, అయ్యమ్మకి ఇది కావాలా అనేది. కానీ ఇవాళ మనం తీసుకున్న నిర్ణయం ఏంది? ప్రత్యక్ష యుద్ధంలో దిగుతున్నాం, రోడ్డు మీదకి వస్తున్నాం. ఈ రోడ్డు మీదకి వచ్చింది 42% వచ్చిన దాకా ఇంట్లోకి పోవాల్సిన పరిస్థితి లేదని కూడా సభాముఖంగా తెలియజేస్తుంది. ఆ రకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మిత్రులారా, ప్రతి బీసీ తన వంతుగా మేము చెప్పినా చెప్పకుండా ఒకవేళ మర్చిపోయినా మమ్మల్ని క్షమించి మీరు వచ్చి మాతోటి భుజం కలపండి, యుద్ధం చేద్దాం నడన అని అన్నారు. ఈరోజు ఏదైతే ఈ యుద్ధం ఉన్నదో ఇది చివరి యుద్ధం అని కూడా నేను సభాముఖంగా తెలుసు. ఈ యుద్ధం వల్ల మనకు రావాల రిజర్వేషన్ లేదా జీవితం నిలబడాలి. ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దీంతో విజయం అన్న రావాలా, వీరసర్వం అన్న కావాలా.
నేను దీనికైతే సిద్ధపడి ఉన్నాను. నేను సభాముఖంగా తెలుసు ఏదేమన్నా కానీ నా జీవితాన్ని కూడా త్యాగం చేయదని కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సభాముఖంగా ప్రమాణపూర్తిగా నాకైతే రాజకీయాలు నేను లాభాలని కాదు. దాదాపుగా 20-25 సంవత్సరాల సంధి బీసీ ఉద్యమంలో ఉన్న బీసీల కొరకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా పనిచేసిన అనే విషయం దాదాపుగా అందరికీ తెలుసు. మరి ఈరోజు కూడా నేను అదే విధంగా పోరాడతా. మీరందరూ నాకు సహకరించండి. ఎంతంటే అంత మీ సలహాలు, మీ సూచనలు, మీరు చెప్పిన దాని ప్రకారమే మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఎవరు వారి నా మాట వినలేడు, నేను చెప్పింది వినలేదని దయచేసి అనుకోకండి. ఒక్కసారికి కాకుండా ఒకసారి అయినా నాకు చెప్పండి. మరి అదేవిధంగా మన సోదరులు, మన బంధువులు ఎవరున్నా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి అంతేకాకుండా అవసరమైతే తెలంగాణ ఉద్యమాన్ని దానికి మనకి ఎవ్వరు విలువలే, దయచేసి మీరు గ్రహించండి. ఎవరు విలువలే, ఎవరంతటా వాళ్ళు తమ్ముళ్ళు అయితే మనం ఏదే యూనివర్సిటీలో జేఏసీ చేసి ఇదివరదాకా వాళ్ళ అన్న చెప్పాడు వాళ్ళ చరిత్ర ఏదో. మరి అటువంటి చరిత్రను కూడా సృష్టించాల్సిన అవసరం లేదు. శాంతియుతంగా చేద్దాం, అవసరమైతే హింస మార్గంలో కూడా వెళ్దామని కూడా సభాముఖంగా తెలియజేస్తాం. ఊరుకునే ప్రసక్తే లేదు. మరి ఆ రకంగా వెళ్ళడానికి మీరందరూ సహకరించాలని, మరి అంతేకాకుండా రేపు జరగబోయే ఏదైతే బంధు విషయంలో ప్రతి వర్తక సంఘానికి, కుల సంఘానికి, మన దగ్గర ఉన్నటువంటి పార్టీలకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మేము అప్పీల్ చేసుకుంటాం. వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు పూర్తి మద్దతు మన జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కృష్ణయ్య గారు, జాతుల శ్రీనివాస్ గారు వాళ్ళు కనబడడం జరిగింది. వాళ్ళకు కూడా అక్కడ మద్దతు తెలుపుతున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీలకు కూడా అందరినీ అప్పీల్ చేసినాం. మరి ఏదైతే బంగారు దుకాణాలు కానీ, కిరాణా దుకాణాలు కానీ వాళ్ళందరికీ అప్పీల్ చేసినాం. సిపి దగ్గర కూడా పోయి చెప్పినాం. సిపి గారికి అడిగినాం ఏంటంటే మాకు బైక్ ర్యాలీ పర్మిషన్ ఇవ్వండి. జస్ట్ ఒక ప్రచారం చేసుకున్నట్టు అవుతుంది, ఒకటి అవగాహన మొదలు వస్తుంది. వీళ్ళు 18 నాడు చేసే కార్యక్రమం చెప్తామంటే బైక్ ర్యాలీ మాత్రం ఇవ్వమండి. మీరు పాదయాత్రలో 1000 మందితో చేసుకుంటారా, శాంతియుతంగా చేసుకుంటారు జరిగింది. ఒకవేళ మనకు రేపు సమయం ఉన్నది కాబట్టి కొంత ప్రచారం చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నా. అట్టి విషయాన్ని మీకు ఈవినింగ్ వరకు తెలియజేస్తాం. మరి రెండవ విషయం పెట్రోల్ బంక్ల విషయానికి వస్తే, పెట్రోల్ బంక్ల జిల్లా అధ్యక్షుడు నా మిత్రుడు కూడా లెటర్ పంపించిన మేము సహకరించండి. ఇది సున్నిత సెన్సిటివ్ వ్యాపారం. అనవసరంగా ఎవరికైనా ఆవేశం వచ్చిందనుకో దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేదు, ఒకటి అవుతుంది. మరి అదేవిధంగా మనం అందరం ఇక్కడ కలుసుకుందాం. ఫస్ట్ మనము ఆర్టీసీ వ్యవస్థను స్తంభింపజేద్దాం. దాన్ని కూడా ఆర్ఎం గారిని ఇలా కలవడానికి పోదాం. నిన్న కలుస్తామంటే ఆమె స్పందించలేదు. పోయి కలిసి అమ్మకం కొంత ధర్నా ఏదైతే బంద్ చేసుకుంటామో ఆ బంద్కు మీరు సహకరించండి. అనవసరంగా మీరేదో గడబడి చేస్తే మేమేదో గడబడి చేస్తే మధ్యలో పోలీసు ఇంటర్ఫేర్ అవుతుంది. ఇంటర్ఫేర్ అయితే మళ్ళీ కేసులు కథలు ఈ లక్షణం కేసు ఏంటంటే రేపు కేసులు కాకుండా పీస్ఫుల్గానే చేసుకుందాం అనేది ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఎవరు భయపడకుండా పీస్ఫుల్గా చేసుకుందాం. ఎక్కడైనా మొండిగా ఎవరైనా షాపులు తెరిచుంటే దయచేసి మీరు బంద్ చేసుకుని మీరు మాకు సహకరించండి అని రిక్వెస్ట్ చేసుకుందాం. కాదు కూడా అంటే దాని ఆలోచన వేరే ఉంటుంది. ఈ ఏళ్ళతో అయిపోయింది ఏమి లేదు. మనం దాని మీద కూడా మనం ఏదైనా కార్యాచరణ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ భయపడకుండా మరి 18వ తారీఖున పొద్దున దాని విషయాల్ని కూడా మీకు అందరికీ తెలియపరుస్తాం. ముఖ్యంగా అందరి పాత్ర ఒకేతు అన్న గణేష్ అన్న మీ పాత్ర మీరు మా జాతి పుత్రులు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మీ పాత్రనే జర్నలిస్టుల ద్వారానే అది ప్రచారం జరిగింది. ఏం చేసినా మీ కెమెరా కానొచ్చిందంటే మేము పరిగెత్తుకొస్తాం, మీద పడతాం. నా ఫోటో వస్తుందా, నాకు వస్తుందా, నీకు వస్తుందా అని అటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి మీ సహకారం మాకు చాలా ముఖ్యం. ఈరోజు సహకరించినట్టయితే మేము ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేసుకుంటామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరున దండం పెడుతున్నా. అందరూ రకరకాల వ్యక్తులు విమర్శ చేస్తాడు, ఒకడు చేసి లేదంటాడు, ఒకడు ఆ సమయం కాదంటాడు. ఈసారి ఏది కాదు, మనం బీసీలో బస్ సమయమే కాదు
నేను బీసీ వాడిని బీసీ కూర్చుని ఉద్యమం కొరకు పాటుపడాలి ఓటర్ శాఖను ట్యాక్స్ డిపాజిట్ శివకుమార్ యువరాజ్ గారికి